మీ అన్నయ్య మేనకోళ్ళ అన్నప్రాసనకి చేతులు ఒప్పుకుంటూ వస్తున్నాడా లేకపోతే నేను అడిగిన లక్ష తెస్తున్నాడా? ఇది కడుపులో పడినప్పటి నుంచి పురుడు వరకు హాస్పిటల్ ఖర్చులన్నీ తనే భరిస్తూ వచ్చాడు కదండి. ఎంత ఖర్చయితే నీ బిడ్డ నీ ఇంటికి వచ్చింది? ఆహా, వాడు ఖర్చు పెట్టాడు, ఇది కన్నది ఈ దరిద్రపు ముండని. నువ్వేమన్నా కట్టలు తెచ్చేవాడిని ఏమన్నా కన్నావా ఏంటి? ఈ దరిద్రపు ముండని పెంచి పెద్ద చేసి దీనికి నగా నట్రాకొని ఇంకొకటి చేతిలో పెట్టడానికి నా జీవితం అంతా కష్టపడినా చాలదు. ఇదంతా నాకు అనవసరం. మీ అన్నయ్య డబ్బులు అడిగావా లేదా? నేను అడగలేను, అడగను. ఏంటి అడగవా? ఏంటి అడగవా? ఎందుకు అడగాలి? తనకంటూ ఒక తోడు నీడ ఉండాలనే విషయం కూడా మర్చిపోయి చెల్లెలు నా కోసం, బావా నీ కోసం, చివరికి నీ కూతురు కోసం కూడా తను ఎంతో చేస్తున్నాడు. ఒక చెల్లెలుగా నా స్వార్థం నేను చూసుకోవడం కాదు, మా అన్నయ్య జీవితం కూడా నాకు ముఖ్యమే. నా కంఠంలో ప్రాణం ఉండగా ఇక మా అన్నయ్యను ఒక పైసా కూడా అడగను. అడగవా? నువ్వెలా అడగవో నేను చూస్తానే. ఏంటే మీ అన్నయ్యకి పెళ్లి చేస్తావు, నీ కూతురికి పేరెంటం చేస్తావు, నా కొడుకు అడిగిన ₹1,00,000 అడగడానికి మాత్రం నీకు నోరు రాదు. ముందు నువ్వు నీ కూతురు చస్తే లక్షల కట్టం వచ్చే సంబంధం తీసుకొచ్చి మళ్ళీ పెళ్లి చేస్తాను నా కొడుక్కి. ఈ మునస్త పిల్ల మాత్రం మనకెందుకురా? దీన్ని కూడా దాంతో పాటు మంటలో తగలే. చూస్తావేంటా? నా బిడ్డ తీసుకెళ్ళిపోన్నయ్యా. నా పాప బాధ్యత నీదే అన్నయ్యా. వెళ్ళిపోన్నయ్యా. ఏమైందమ్మా? తల్లి పాలు తాగే అలవాటు కదా, పోత పాలు తాగట్లేదు నాయనా. సరే ఇటు చిన్న ఏంటన్నా దీన్ని లేపు నెత్తి మీద పెట్టరా. నీకు చిన్నది నాకు పెద్దదనా? అయ్య బాబాయ్ నీ మోయలేను. మోయలేవా? దాన్ని మోయలేవు. నా వల్ల కాదు. సరే పంచి ముందు నాకు అది లేపి నెత్తి మీద పెట్టు, తర్వాత నీది లేపి నేను నెత్తి మీద పెడతా. ఏదో బాగుంది. మోయలేవా? పెద్ద మోపు పెట్టాను బుస కొడతావా? ఎట్టకరమా బుస కొట్టేది నువ్వు. మోపు పెద్ద ఏడుపు ఎదవకి. మళ్ళీ ఏమైందిరా బుస కొడతావు? అదే నేను అడుగుతున్నాను. చూడు ముంగిసిన అలా బుస బుస కొడతావేంటి నువ్వు? పావేట్రా నచ్చిన పండు. నీ మొన్న కోమన్నా అలాగే ఉండారు. కింద పడేస్తే కాని చేత బాబు. అయ్య బాబోయ్, దీని పువ్వులు చూస్తుంటే నువ్వు ఎప్పుడైతే తోక తొక్కేసి ఉంటావు అన్నో. అన్న పగబట్టిన పాము పేడాలు తీయకుండా ఉండదంటారు అన్నో. అన్న పెళ్లి అన్నావు అన్నో. పిల్లవకన్నా పాడెక్కేస్తున్నావు అన్నా. రేపటి నుంచి నాకు ఈ మోపులు ఎవరెత్తారన్నో. అన్నా నీ సేవ ననాల సేవల్లో కాకుండా గంధం చెక్కలు దొరకపోయినా కానీ కేకి చెక్కలతో కాల్తానన్నా. అన్నా ఊరంతా పిలిచి నీ పిల్లలు చికెన్ బిర్యానీ తప్పించి
నేను ఇక్కడ భయపడి చస్తుంటే బిర్యానీ ఎట్టా అన్నా ఒక ఐడియా అన్నా ఏంట్రా ఒక తన్ను తల్లుతానన్నా అంతవా అరే దీని కాటు కదా నీ తన్నే పట్టరు తన్ను చూస్తాను అరే ముందు వెనకతాను తన్నే భాగ్యం అన్నా పవరు లెక్క పవరు ఒక్క తన్ను తనగానే పాము అనకుండా ఎలా వెళ్ళిపోయిందో చూసావా చిన్న అన్నా తన్నావమ్మా ఒక్కటేగా నువ్వు భలే తన్నావమ్మా థాంక్స్ అన్నా. ఎవరు చేసిన పాపములు వారికి తప్పవు తెలుసుకో అన్నా రేయ్ ఇప్పుడు దాకా ఎక్కడ తెచ్చారా? ఈ పాటి కాటేస్తుంటే ఎప్పుడు తెచ్చేవాడు ఏం లేదండి గడ్డి కోయడానికి కొంచెం లేట్ అయింది అంతే సర్లే ఈ పాలలో పెట్టు. ఎక్కడ ఎక్కడ పావేంట్రా? పా అంటే చాలండి అన్నకి పాములా కనబడుతుంది రేయ్ నీకు సోమర్తనంతో పాటు చెవుడు కూడా బాగా వచ్చినట్టుంది. సరే ఈ పాలు మిన్నమ్మకి ఇచ్చి కాయమని చెప్పు. మిన్నమ్మ అప్పుడే బయటికి వెళ్తుందండి అప్పుడే బయటికి వెళ్ళిందా? ఎక్కడికి వెళ్ళిందబ్బా? అమ్మో, ఎవరో వస్తున్నట్టున్నారే, పారిపోదాం పదండి. ఓ సూరమ్మక్క ఏంటే ఊరికి అత్తలై ఉండి మీరే ఇంత ఆలస్యంగా వస్తే ఎలా? పెద్దదాన్ని నువ్వు ఉన్నా కదే నేను ఎంతున్నా మీరు వచ్చాకే కదా ఏ మంచి సెట్లన్నా జరిగేది. మొత్తం మీద మీ మావయ్య గడప పచ్చగా చేసాం మిన్నమ్మా. అయితే ఈ వారం రోజులు మీ పంట పండినట్టే. అయితే నీ బుక్క మండిదండి చచ్చాను కదా నిజమ్మాడా. కొండ వదులుతా ఉంది అరటిపళ్ళయి అలా చూస్తావంటే నువ్వు ఆనాడు చాపెక్కిందనివే కదా వెళ్ళి పట్రా. మీ అందరు అడావిడి చూస్తుంటే నాకు మళ్ళీ పెద్ద మనిషి అవ్వాలనిపిస్తుంది. ఆగాగు నిన్నే మగాళ్ళు లోనికి రాకూడదు. అదేంటి? నేను దాని మేనమావనే. ఏ మావైనా రాకూడదు అంతే. ఏం మాట్లాడుతున్నారే మీరు? అది నా మిన్నే. అది నీ మిన్నే, ఇది నీ ఇల్లే, ఈ తలుపులు నీయే, కానీ నువ్వు మాత్రం లోపల రావడానికి వీల్లేదు. ఏంటో ఇలాంటప్పుడు తల్లుంటే ఎంత బాగుండేదో. తల్లి లేకపోతే మాత్రం మావి ఏం లోటు చేస్తున్నాడే. ఎంత మేనమామైనా తల్లి లేని లోటు తీర్చలేరు కదా. నిజమే, ఏ మాటకు ఆ మాటే చెప్పాలి. తల్లుంటే ఇంటింటికి వెళ్ళి 10 మందిని పేరంటానికి పిలిచేది. నా మేనగోడలో పుష్పవతి అయిందమ్మా. పేరంటానికి రండి. అయ్యో, మీరు పిలవటం ఏంటి మాధవయ్య గారు? అదే మాట మేము అన్నాం పిన్ని. ఏమీ లేదమ్మా, మిన్నుని ఈ చేతులతోనే పెంచాను. ఈ కార్యం కూడా నా చేతుల మీదుగా జరిగితే నాకు సంతృప్తిగా ఉంటుందమ్మా. ఏంటన్నా భర్తతో సరసలాడుతున్నా? అర్థం కాదే, నీరసంగా ఉంది. ఇప్పుడే కదా పేకల దగ్గర తిన్నా. ఎవడన్నా చూస్తే నవ్వుతాడు. అటో ఎత్తాడు. కవులు చెప్పమని చెప్తాడు పెద్ద పెంచింటి కవులు అయ్యారు. మళ్ళీ తెప్పించాడు బాబు, మళ్ళీ తెప్పించాడు బాబు. నమ్మడు. తాగాలేదు, నీ మా పోటలేదు.
రా, ఏండి అన్ని బండ్లు సర్దారా? తీసుకోండి. ఈ బస్తా వేసింది ఎవరు? ఇంకెవరు మనమేనండి. నీకు అసలు బుద్ధి ఉందిరా? ఏమైందండి? నేను యూరియా బస్తా వేయమంటే డిఏపి బస్తా వేసావే. ఇది తీసుకెళ్ళదు పట్రా. చెరపకరా చెడేవు పాత మాట, ఎత్తకరా ఎత్తవు కొత్త మాట. మా తెలియలే. ఉంగో తెలియలే బ్రో. అమ్మా మిన్ను, ఎప్పట్లాగే నీ చేతులతో కొబ్బరికాయ కొట్టి నాట్లు నువ్వే మొదలెట్టమ్మా. అన్నా తోలు తీరిందా? తీర్తే ఏంటి సోనమ్మత్త, ఎక్కడ నీ కూతురు కనపడలేదు? నా కూతురు మీదకి మళ్ళీ నీ మనసు ఒళ్ళు ఎలా ఉందేటి? కొంచెం తిమ్మిరిగా ఉందిలే. ఒక్కటి ఇచ్చారంటే తిమ్మిరి కావచ్చు దిగుద్ది. మళ్ళీ తిరింది. నా బంగారు తల్లి, నా ఎండు కొండ, ఎంత ముద్దొస్తున్నావే తల్లి. నేను ఇలా చూస్తుంటే నా కడుపు నిండిపోతుంది అనుకో. అయ్యో వదులెత్తా వదులు. ఏంటత్తా నువ్వు ఎంత మంటగా ఉందో తెలుసా? నువ్వు అలా మూతి బిగిస్తుంటే ఇంకా ముద్దొస్తున్నావే తల్లి. ఇదే వాళ్ళడతా నీకు ఎవరిని పడతా గిల్లెత్తుంటావు. ఈ గిల్లుడైతే మీ అన్న చూపించాలా? ఎంత బాగా చెప్పావరా అల్లుడు. ఒకసారి కింద దిగుతావా? నువ్వు చెప్పిన తర్వాత ఎక్కడ ఉంటారంటే మరి అయిపోయాడు. నువ్వేట్రా చేసుకున్నది? అదిగో ఆ చిన్నోడికి ఇస్తా. లగ్గాలు ఎప్పుడు పెట్టిస్తావా? ఎప్పుడనేట్రా? ఏంట బాబు ఎంత లేట్ చేసావు? నా బండి ఎక్కు. ఏరా సొంత పెళ్ళంతో మాట్లాడినట్టు మాట్లాడుతున్నా? మన కాబోయే పళ్ళ బెల్లకూడదేంటి? నువ్వు చెయ్యి ఎద్దులు బెదురుతున్నాయి. అది పట్టుకో, గట్టిగా పట్టుకో. ఇది పట్టుకోరా నీ చేతల్లో జరగండి. ఐశ్వర్య కరిష్మా కరిష్మా సువర్ణ సువర్ణ అదేవత్రా? అదేంటి బావా, నీ చెల్లె పేరు నువ్వే మర్చిపోయావా? ఏ నీ అబ్బా అత్తరగా. అత్తరేంట్రా అత్తరు? నా పేరు షోయబ్ అఖ్తర్, కాల్ మీ అఖ్తర్. అరే ముందు నువ్వు లీటర్లకు లీటర్లు అత్తర్ కొట్టడం మాని, అప్పుడు అలాగే పిలుస్తాం షోయబ్ అఖ్తర్ అని. నువ్వు కూడా మనం వెళ్ళాల్సిన ఊరు వచ్చినట్టుంది. అక్కడి నుంచి లెఫ్ట్ అనుకుంటారా? పోనీ లెఫ్ట్ పోనీ. యో మ్యాన్ యో. చేయమంటావా? బ్రేక్స్ ఫెయిల్ అయ్యాయి. ఏంటి బ్రేక్స్ ఫెయిల్ అయ్యా? ఇప్పుడు ఎలా రా? ఏదో ఒకటి చేసి పండాబ్రా. రే వాడికి అమ్మా నాన్న ఉన్నారు, వీడికి అక్క చెల్లి ఉన్నారు, నాకెవరూ లేరురా. ఈ బామ్మ ఉందిగా, అందుకనే మా బామ్మ చెప్పేది ఈ ఎదవలతో తిరగద్దు అని. ఈ రోజు మనకు చాలా తప్పదురా పక్క. నోరు మీద పక్క. నందు వీడెక్కడ్రా నందుగాడు? ఎందుకురా నవ్వుతున్నావు? ఒరే బండి బ్రేక్స్ ఫెయిల్ కాలేదురా, ఊరికి అబద్ధం చెప్పా. అబద్ధం చెప్పావా? జస్ట్ థ్రిల్ కోసం. అరే ఆయన బుర్తకు వెదవలారా, ఎక్కడైనా బండి బ్రేక్స్ ఫెయిల్ అయితే అప్పులో జియ్యని ఫాస్ట్ గా వెళ్ళిపోతుందారా? వెళితే మహా అయితే కొంచెం దూరం వెళ్తుంది. ఆ మాత్రం కామన్ సెన్స్ పనిచేయదురా మీకు? ఏ పిలప్ సోలో. వావ్ బ్యూటిఫుల్ లొకేషన్. నందు బండి రివర్స్ చేసి పెట్టమంటావా? గుడ్, ఆ పనిలో ఉండు. మరి అత్తరు కెమెరా పట్టరా. సరేరా. వావ్ రేయ్, ఇక్కడ నుంచి గెస్ట్ హౌస్ వరకు నడుచుకుంటున్నారా? అప్పుడు తెలుస్తుంది ఆ థ్రిల్ ఏంటో. బాబాయ్ ఇదిగోరా నీ కెమెరా. బాయ్. ప్లీజ్ నాకు ఇలాంటి థ్రిల్ వద్దురా. ఆగండి ప్లీజ్.
మొక్కున్నావు మిన్నమ్మా? మొగుడు కావాలని మొక్కున్నావా? చెప్పమ్మా. అయ్యో అట్లా గొడ్ల గుబులో చూస్తావేంట్రా? లేపు. లేపు. అక్క నువ్వు వదిలేసే, మీరందరూ వదిలేసేయండి. నేను లేపుతాను. అలా పట్టుకుని లేపడం పెద్ద గొప్ప ఏం కాదు. నీ బుర్ర కూర్చుంటే ముట్టుకోకుండా తీసుకోవటం. ముట్టుకోకుండా తీయాలా? ఏయ్, ఈ ప్రపంచంలో ముట్టుకోకుండా ఎవరు తీయలేడురా. అన్నయ్య కోట్లోంచి లింగాల్ని చేతిలోంచి పూర్తిని తీసే బాబా అన్నారు. ఆఫ్టర్ గోతులో పట్టుకుని కాలు తీయడం పెద్ద లెక్క. ఏంట్రా భూమికి బెత్తుండో ఎత్తెత్తు మాట మాడుతున్నావు? పొట్టోళ్ళు తక్కువ అంచనా ఎక్కువ. ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద మేధావులంతా పొట్టోళ్ళే. నువ్వెలా తీస్తావరా పొట్టోడా? బుర్ర ఉపయోగించి. బుర్రా మీ మామతోర్రా, నువ్వు లేపరా చూద్దాం. నువ్వు తప్ప నేను లేపు చూపిస్తాను. అన్నా లేపు. లేపితే ఏమిస్తావు? నా దగ్గర ఉంది మొక్క జరగండి, అత్తగాడికి ఇస్తుంది. అత్త ముందు నా కూతురు లేపండ్రా. లేపెత్తా నీ కూతుర్ని చెత్తవా? ఇస్తాలే లేపు. ఏనమ్మా నువ్వే సాక్ష్యం. సరే. గెస్ట్ హౌస్ బానే ఉందిరా. అవునరా, మరి బెడ్రూమ్ ఎక్కడా? అరవద్దు, నాకు సౌండ్ నచ్చదు. ఇదే హాలు, ఇదే బెడ్రూమ్. ఇంతకీ నీ పేరేంటి? శివం. ఏంటి శవమా? శవం కాదు, శివం. కొంచెం మామూలుగా చెప్పొచ్చుగా. చిన్నప్పటి నుంచి నా తీరే అంత. ఈ హాలుకున్న ఒకే ఒక్క పెద్ద కిటికీ అదే. పగలు తెరిస్తే సూర్యుడు కనబడతాడు, రాత్రుల్లో చంద్రుడు కనిపిస్తాడా? చుక్కలు కూడా కనబడతాయి. అయినా తెరవద్దు. ఎందుకని? ఎందుకని అడగొద్దు. ఇదే బాత్రూమ్. అర్ధరాత్రి 1కి వచ్చినా 2కి వచ్చినా బాత్రూమ్ వాడొద్దు. బయటికెళ్ళండి. వాటర్ ప్రాబ్లమా? బాత్రూమే ప్రాబ్లం. ఇది వరకు మీలాగే వచ్చిన ఒకడు షవర్ కింద సూసైడ్ చేసుకున్నాడు. ఇదేంట్రా, మనం టూర్కి వచ్చామా బూత్ బంగ్లాకి వచ్చామా? ఇంతకీ మీరెన్ని రోజులుంటారో చెబితే ఏర్పాట్లు చేసుకుంటాను. అది ఈ రోజు రాత్రిని బట్టి డిసైడ్ చేసుకుంటాం. వస్తా. రావద్దు, అవసరమైతే మేమే పిలుస్తాం. కుక్క పూసిన ఫ్యాన్ ఏంట్రా? అది కూడా తిరగదు. రే కనీసం కిటికీనే తీయండిరా. అక్కడేమో ఉందిరా. ఊరుకో, అక్కడే ఉంటుందిరా. ఇందాక వాచ్మెన్ గారి మాటలకి దడుచుకొని ఉంటావు. సర్లే. బాబాయ్ లోపల దెయ్యం కాదు, మా తమ్ముడు. తమ్ముడా? పాపం నా తర్వాత చచ్చాడు కదా, ఇంకా గెస్ట్ హౌస్ మీద మోజు తీరనట్టుంది. అంటే నువ్వు వాచ్మెన్ కదా? వాచ్మెన్నే. సంవత్సరం క్రితం చావక ముందు. నువ్వా? కాదు, దయ్యాన్ని. భయపడి తెచ్చాం కదరా, ఇలా జడిపించావేంట్రా? జస్ట్ థ్రిల్ కోసం బాబాయ్. ఇల్లు కోసమా? మరి లేకపోతే అంత దూరం నుంచి నడిపిస్తారా? ఇప్పుడు దోలు తీరిందా? మరి వాచ్మెన్ మన సెటప్పే. నాకు సౌండ్ నచ్చదు. అహెండా ఉహెండా రిఫెండా మిరిండా సునుండా అంటే ఏంట్రా అత్తరగా? మీ గుళ్ళో చాలా ప్రశాంతంగా ఉందిరా అని ఉగాండా భాషలో. నీకు ఒట్టి ప్రశాంతతే, వాడికి చూడు పరవశం. చూడండి రా వాడికి ఎంత భక్తో. బట్టి కాదు రాడు, చూడండి రక్తి. అరే అబ్బాయి, మరీ ఎక్కువసేపు చూడకరా, కళ్ళు పోతాయి. మీకు ఆ బొమ్మలో శృంగారం మాత్రమే కనిపిస్తుందిరా, నాకు ఆ శిల్పి నైపుణ్యం కనిపిస్తుంది. ఆడి చేతిలో సుత్తేం కనబట్లేదు. నీలాంటి వాళ్ళందరూ ఎలా చూడబట్టారా? నాలాంటి వాళ్ళు గుడి ముందు నుంచొని మనసారా రామా అందా. గుడికొస్తే పక్కకు రమ్మని పిలుస్తావా? దీన్ని బట్టి నాకు ఒకటి అర్థమైందిరా, చూస్తే భక్తి, మాట్లాడితే బూతు.
ఏమ్మా మావయ్య బాగున్నారా? బాగున్నారండి. ఓం నమ పార్వతీపతయే శంభో శంకర హర హర మహాదేవ. ఓం విశ్వేశ్వర విరూపాక్ష విశ్వరూప సదాశివ దీర్ఘాయుష్మాన్ భవ. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. రే అలా చూస్తే వెళ్తున్నావేంట్రా? అబే ఏం లేదు, అక్కడేమీ లేదని మాకు తెలుసు కానీ నువ్వేం చూస్తున్నావు చెప్పరా. మీరారా? అవును మేమే అమ్మా. ఏం చూస్తున్నావు అక్కడ? అబే ఏం లేదు, రండి. అమ్మా మిన్ను, ఏంటి మావయ్య? మందులో వస్తాడు, పొలానికి రమ్మని చెప్పు. సరే మావయ్య. ఒరేయ్ నాకు కొన్ని పెట్టవా? నువ్వు మొన్న కజ్జికాయలు తెచ్చుకున్నప్పుడు నాకు పెట్టావా? ఉండు నీ సంగతి తర్వాత చెప్తా. దొంగ పోయి పోలీస్ వచ్చే, ఎక్కడ దొంగలు అక్కడేగా. చూప్. పోలీస్ వస్తున్నాడు, దొంగ ఎక్కడా? మీరు అదే అక్క, మామయ్య చెప్పాడు కదా మందులోడు వస్తాడని. నేనే మందులోని. మామయ్య మిమ్మల్ని పొలానికి రమ్మని చెప్పారు. ఇక్కడే కలిశారు, ఆయన వస్తా అన్నారు. వచ్చేంత వరకు నన్ను ఇక్కడే కూర్చోమన్నారు. అన్నట్టు మీరు కాఫీ బాగా పెడతారని మీ మామయ్య చెప్పారు. ఒక కప్పు కాఫీ కూడా తాగమన్నారు. ఓ కప్ సరిపోతుందా? నాకు ఒక కప్పు సరిపోతుంది, మీకు కావాలంటే మీరు తెచ్చుకోండి, ఇద్దరం కలిసి తాగుదామే. ఏంటి అలా చూస్తున్నావు? లైన్ వేస్తున్నావా? చిచ్చి రాదా? రేయ్, నీ వయసుకు తగ్గ మాటలు మాట్లాడండి రా. మరి నీ పేరేంటి? నందు. బాగుందా? బాల యావరేజ్ గా ఉంది. మీ పేర్లేంటి? చిన్ని, రవి, ఉమా. ఓహో, అవును మీ అక్కయ్య పేరేంటి? నీకెందుకు? ఊరికే అడిగాను అంతే. ఇంకెప్పుడు అడగద్దు. అంకుల్ ఇంకా ఎంతసేపు ఉంటారు? అదే ఆ మందులోడు వచ్చేంత వరకు, అంటే అదే అదే అది మీ మామయ్య వచ్చేంత వరకు. మాట ఎంత పాడు చేశారు. రండ్రా పోదాం. ఓ థ్యాంక్ యూ. కాఫీ అదిరిందండి. యాక్చువల్ గా నాకు కాఫీ మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. అయితే ఇలా ఇచ్చేయండి. అంటే ఇంట్రెస్ట్ ఉండదన్నాను కానీ ఇంత బ్రహ్మాండమైన కాఫీ ఎవరికైనా ఇష్టం లేకుండా ఉంటుందో చెప్పండి. బై నా పేరు నందు. నాకెందుకు చెప్తున్నారు? మీ పేరు చెప్తారని. అసలు మీరు ఏ మందులు అమ్ముతారు? ఆ మందు ఈ మందు అంటే ఏం లేదండి. కడుపు నొప్పి దగ్గర నుంచి కాళ్ళ నొప్పి వరకు అన్ని మందులు అమ్ముతారు. కాళ్ళ నొప్పి, కేళ్ళ నొప్పి, ఒంటి నొప్పి, పంటి నొప్పి, కంటి నొప్పి, ఆ నొప్పి, ఈ నొప్పి.
మాధవయ్య గారు ఉన్నారా? పొలానికి వెళ్ళారు. మీరెవరు? నేను మందులోనమ్మా. అలా మూర్లో చూడకండి, భయం వేస్తుంది. లే పైకి లే, ముందు బయటికి నడు. అంటే అది ఈ ప్యాకెట్ మీకు ఇద్దామని. ఏంటది? తెరిచి చూడండి. ఎవరిని అడిగి ఫొటోస్ తీసావు? అంటే అది సరదాగా. ఏంటి సరదాగా? అబద్ధం చెప్పి మా ఇంట్లోకి రావడం సరదానా? నాకు తెలియకుండా నా ఫొటోస్ తీయడం సరదానా? మర్యాదగా చెప్తున్నా, ఇక్కడ నుంచి వెళ్ళిపో. వెళ్ళు. ఆ నాట్లు వేసేటప్పుడు ఎంకిలా చాలా బాగున్నారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేనెక్కుతా. నువ్వెక్కడికి? నేనే పోస్తా. పడిందా? పడింది నీకు. ఎవరైనా వస్తారు, త్వరగా పోయివే. ఎవరు లేరు, లేకు ఇదే. నాకేం తెలియదండి, అంతా వీళ్ళే చేశారండి. కావాలంటే కొనుక్కు తిందామని చెప్పానండి, కానీ దొంగతనం చేసిన కాయలు టేస్ట్ గా ఉంటాయని చెప్పారండి. తప్పైపోయిందండి, ఇంకెప్పుడు ఇలా చేయనండి. కావాలంటే మీ కాయలు మీరే తీసుకోండి. నువ్వా? లేకపోతే మందులోడు అనుకున్నావా? ఎవరి? అదేంటి, నేనెవరో వీళ్ళకి చెప్పలేదా? ఓకే, నా పేరు నందు. సిటీలో ఉన్న వీళ్ళ ఏకైక ఏకైక కొడుకుని తనకి ఏకైక భావన కదా. ఏ అంతా అబద్ధం. ఓకే ఓకే, నిజాలు చెప్తాను. నీ పేరు సుజాత, చంద్రకళ, శ్రీలక్ష్మి అండ్ భువన, రైట్? కరెక్టే. మా పేర్లు మీకెలా తెలుసు? ఇంకా తెలుసు. నీకు మొహానికి మొటిమలు వస్తున్నాయన్న బాధ, నీకు చదవడం అంటే బాధ, నీకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్న బాధ, నీకు తిండి తక్కువైందన్న బాధ. ఇవన్నీ మీకెలా తెలుసు? నా దగ్గర ఏమైనా మంత్రాలు మ్యాజిక్లు ఉన్నాయా? మీ ఫ్రెండే చెప్పింది. మాకు తెలియకుండా బావా? చెప్పండి. ఏ నీకేమన్నా పిచ్చా? ఇంకోసారి ఇలాంటి వెధ వేషాలు వేసావంటే బాగోదు, అస్సలు బాగోదు. అరే నందు, కాసుకోరా ఇప్పుడు. అలా నిలబడ్డారేంట్రా? వెళ్ళి బాల్ తీసుకురండి. ఏంటి తెచ్చేది? నువ్వు సచిన్ షాట్ కొడితే మేము రణతంగులా పరిగెత్తడానికి ఇదేం వరల్డ్ కప్ కాదమ్మా. ఇది విలేజ్ కప్ అమ్మా. వెళ్ళి తెచ్చుకోపో. ఆఫ్ సైడ్ కొట్టద్దన్నాగా, ఎందుకు కొట్టు? వెళ్ళు. అది కాదురా, నేను కొట్టి నేను తీసుకురావడం. సర్లే పోమ్మా, పోయి తీసుకునిరా. చిచ్చి, నీలాంటి వాళ్ళ వల్లే రా ఇండియన్ ఫీల్డింగ్ ఇలా ఏడ్చింది. ముందు ఫీల్డింగ్ నేర్చుకోండి. ముందు బాల్ తీసుకురారా. కబడ్డీ 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 కబడ్డీ. నందు, ఏం చేస్తారు అక్కడ? ఏంటమ్మా, కబడ్డీ ఆడుతున్నారా? ఆడపిల్లలు కచ్చికాయల తొక్కుడు పిల్ల ఆడుకోవాలి గాని మగ పిల్లల కబడ్డీ కబడ్డీ ఏంటమ్మా? నీకెందుకురా బక్కోడా? ఏంటి బక్కోన్నా? నువ్వే బండదానివి. ఎరా పలిసిందా? ఏంటి రాను? రానక నీ ఉడతలు పట్టే మొహానికి రండి అనాలా? ఉడుములు తినే మొహం నువ్వును. రేయ్, ఈ పల్లెటూరు వాళ్ళతో మనకెందుకురా? రండి బాబా. ఏంటి మాటి మాటికి పల్లెటూరు వాళ్ళు అంటున్నారు? మీ సిటీ వాళ్ళు ఆడే గూటి బిళ్ళ మేము ఆడలేమా ఏంటి? ఏంటిది గూటి బిళ్ళ? గూటి బిళ్ళ కాకపోతే తొక్కుడు బిళ్ళ. ఈ తొక్కల ఆట మేము ఆడలేమా ఏంటి? అచ్చా చాగాదరా, చాచా అనిపిస్తాం. అయితే కాస్త అయితే వేసుకోరా. పోలేరా బక్కోడా. వేస్తున్నానే బండుతున్నా.
అవుట్ కదరా బాబు, ముక్కిది ముక్క. ఇంకో ముక్కరా బాబు. బాలేంట్రా అలా అయిపోయింది. నా ఫుల్ టాస్ కాదు, అది తినే ఫుడ్ ప్రాబ్లం. ఒరే బక్కోడా, పల్లెటూరు పవర్ ఏంటో తెలిసిందా? దమ్ముంటే మాతో కబడ్డీ ఆడండ్రా. ఏ మగాళ్ళతో కబడ్డీ అంటే వద్దు. ఏహే నువ్వు ఉండవే, ఈ రోజు వీళ్ళ సంగతి ఏంటో తేల్చేయాలి. ఎరా తొడగొట్టి సవాల్ చేస్తున్నా, ఈ రోజు మాతో కబడ్డీ ఆడండ్రా. లడ్డు రారా. 2 తొడలు కొట్టి మరీ సవాల్ చేస్తున్నాను. మా దమ్మేంటో చూపిస్తాం, కాసుకో. వద్దురా, నువ్వు వదలరా, ప్రెస్టేజ్ సమస్య. రండ్రా. చింతాకు చిగురాకు పన్నెండు కొమ్మల పైరాకు, చింతాకు చిగురాకు పన్నెండు కొమ్మల పైరాకు. ఏంట్రా అమ్మాయిని పట్టుకోలేదు? ఆ అమ్మాయిని చూస్తే పట్టుకోబుద్ధి కాలేదురా. అయ్యా సిగ్గు, ఎలా దొరికిచా? రేయ్ నువ్వు వెళ్ళరా. కప్పులో పాలు, కప్పులో పూలు, కప్పులో పాలు, కప్పులో పూలు, కప్పులో కప్పులో పాలు, కప్పులో చచ్చిన దేవుడు. గుట్లో రూపాయి నా మొగుడి పై, గుట్లో రూపాయి నా మొగుడి పై, గుట్లో రూపాయి నా నన్ను వెళ్ళరా. రే బక్కడు రారా. ఏంట్రా నువ్వు వెళ్ళరా. ఎర్రలారి పచ్చువని, 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 ఎర్రలారి కబడ్డీ 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 కబడ్డీ. ఏ నందు, ఇంత రాత్రిపూట ఎందుకు వచ్చావు? నిద్ర పట్టట్లేదు, నువ్వు గుర్తుకొచ్చావు, అందుకే నిన్ను చూడాలని వచ్చాను. ఏంటిది? ఎవరైనా చూస్తే? మెల్లిగా దొంగని పట్టుకుంటా అంటారు, అంతేగా. అమ్మో, అన్నిటికీ రెడీ అయ్యే ఇక్కడికి వచ్చావన్నమాట. మరి ప్రేమించిన అమ్మాయిని చూడడానికి వచ్చి తన్నులు తినడం అంటే ఫ్యూచర్ లో గుర్తుండిపోయే విషయమేగా. ఇంకా ఎంతసేపు చూస్తావు? చూడ్డానికేగా వచ్చింది. తెల్లారులు ఇలా చూస్తూనే ఉంటావా? లైఫ్ లాంగ్ చూసుకుంటాను. మా మావయ్య లేచాడంటే నిన్ను చూసుకుంటాడు. ఏంటి పట్టిస్తావా? కొట్టిస్తాను కూడా, ఇంకొకసారి ఇలా అర్ధరాత్రి వస్తే. అబ్బా భలే స్మూత్ గా వార్నింగ్ ఇచ్చావే. నువ్వు నవ్వుతూ ఉంటే భలేగా ఉంటావు. అయితే పెళ్ళయ్యాకెప్పుడు నవ్వుతూనే ఉంటానులే. తన్నినా కూడానా? నిన్ను. ఓకే. అమ్మో, మావయ్య లేచినట్టున్నాడు. వెళ్ళమని హింట్ అనుకుంటా. సరే, రేపు ఎన్ని గంటలకు కలుస్తున్నావు? కలుస్తున్నావా? కలుస్తున్నావా కాదు, కలుస్తున్నాం. రేపు 9 గంటలకి నువ్వు పొలానికి వస్తున్నావు. ఓకే, గుడ్ నైట్. మావయ్య ఇంట్లో ఉంటాడు, అందుకే నిన్ను బయటికి రమ్మంటున్నాను. బాయ్. అదేంటి ఇప్పుడు నువ్వు మిన్ను అన్నమాట. మిన్ను టు నందు, నందు టు మిన్ను. ఓకే,
ఏమే మిన్ను ఏమైనా అయిపోయాడు. ఇంత ఇంత కళ్ళు, బుజ్జి ముక్కు, బుల్లి నోరేసుకొని ఏంటి అలా చూస్తున్నావా? అసలు నీకోసం ఎంతసేపు ఎదురు చూడాలి? నాకు చూపుల్లో నచ్చని ఒకే ఒక చూపు, ఎదురు చూపు. రాత్రి అంత కష్టపడి ఇంటికి వస్తే వెళ్ళిపోమంటావా? అది సరే వదిలే, పొద్దున్నే కలుద్దామన్నావు, ఏమైంది? అయినా ఏంటే 2 జళ్ళు వేసుకుని టింగ్ టింగ్ మన నడుస్తూ పొత్తడి బొమ్మలా ఉన్నావు, పగరా దిష్టి బొమ్మలా ఉన్నావు. ఏంటి మాట్లాడావు? ఏంటి మాట్లాడావు? లేటుగా వచ్చినందుకు సారీ చెప్పవా? సారీ చెప్పు. ఓకే ఓకే, ఫస్ట్ టైం కాబట్టి వదిలేస్తున్నాను. ఇంకోసారి ఇలా జరిగిందో కొండ పగులుద్ది. ఎవడరాది? అర్థమైందా? నువ్వు నేను దిష్టి బొమ్మలా ఉంటానా? చిచి చిచి, బంగారు బొమ్మలా ఉంటావు. నేను టింగు టింగుమంటూ నడుస్తానా? చచ్చా, కళ్ళు కళ్ళు మన నడుస్తావు. నిన్ను సారీ, అంటే నాకు చిన్నప్పటి నుంచి ఎన్నిసార్లు చెప్పడం అలవాటైంది. ఏమైంది? ఏం కాలేదు, ఏమైంది? ఏం కాలేదు. ఏమైంది మిన్ను అలా ఉన్నావు? ఏమైందో చెప్పు మిన్ను. ఇప్పటి వరకు మా మావయ్యకి తెలియకుండా ఏమీ చేయలేదు, కానీ నీ విషయం మాత్రం మావయ్యకి చెప్పలేకపోతున్నాను. దానికి ఎందుకు మిన్ను ఫీల్ అవ్వడం? నేను మా వాళ్ళతో మాట్లాడిస్తాగా. ఒకవేళ మీ వాళ్ళు ఒప్పుకోకపోతే వాళ్ళని వదిలేస్తాను. నేను మాత్రం మా మావయ్యను వదిలేలేను. నాలాంటి ఆడపిల్లలు ఇంటికొక రెండొచ్చేమో గాని మా మావయ్య లాంటి వారు మాత్రం ఊరికొక్కరు కూడా ఉండరు. మరి మీ మావయ్య ఒప్పుకోకపోతే? నాకు నమ్మకం ఉంది, మా మావయ్య నా మాట కాదండు. రేపు పొద్దున్న 9 గంటలకు మా ఇంటికి రా, మా మావయ్యతో మాట్లాడదాం. అమ్మా మిన్ను, ఆకలేస్తుంది, త్వరగా టిఫిన్ పట్టరా అమ్మా. ఏమిటమ్మా ఈ రోజు ఇంటికి కొత్త కాళ్ళు వచ్చినట్టుంది? లక్ష్మీవరం కదా మావయ్య. అదే విషయం. అంటే అది ఒక్కటే కాదు, నీకు విషయం చెప్పాలి. ఏంటమ్మా? ఏం లేదు మావయ్య. ఏమ్మా, నాతో ఏమైనా మాట్లాడాలనుకుంటున్నావా? అది అది చెప్తాను గాని చెప్పిన తర్వాత కోప్పడకూడదు. నేను చెప్పింది నీకు ఇష్టం లేదనుకో, లేదని చెప్పు, అంతేగాని. రామ్మా కూర్చో. ఏమ్మా, నీకిష్టం లేని పని నేను ఎప్పుడైనా చేశానా? నాకిష్టం లేని పని నువ్వు ఎప్పుడైనా చేసావా? మరి ఎందుకమ్మా భయపడతావు? ధైర్యంగా చెప్పు. ఏం లేదు మావయ్య, నేను మర్చిపోయాను, తెస్తాను. ఏంట్రోయ్, చెప్పులు కొత్తగా ఉన్నాయి. మొన్న కిట్టాను సంతలో కొన్నానా? మాటగా మాట చెప్పుకోరా, నీకంటే పొడుగు చెప్పులే ఉన్నాయి. నీలాగే ఇలాగ ఎట్టకరంగా మాట్లాడతానని కొంచెం పెద్దది కొన్నాను, కొట్టాలి. ఇదిగో బాబు, మాధవయ్య గారు ఇల్లుదేనా? మీరెవరండి? దళితులుగా టక్ చేసుకుంటూ వచ్చాడంటే ఒడ్లు కొనడానికి వచ్చిన బ్రోకర్ లా ఉన్నాడు. నువ్వు ఇంటి పెద్ద పాలేరువా? అయ్య బాబు, మీకు తెలిసిపోయిందండి. దిష్టి బొమ్మను చూసి దిష్టి బొమ్మను చెప్పడం పెద్ద కష్టం కాదు. కొత్త అండి. మాధవయ్య గారు నమస్కారం సార్. నమస్తే. నా పేరు సీతారాం అండి. మ్యారేజ్ బ్యూరో నుండి వస్తున్నాను. బీరువానా? బీరువాలు కాదు బాబు, బ్యూరో. బ్యూరో ఒకప్పుడు పెళ్లిళ్ళ పేర్లు వచ్చేవారు, ఇప్పుడు మ్యారేజ్ బ్యూరోలు అని. అంతే, కంప్యూటర్ కాలం కదా. రండి కూర్చోండి. మా ఇంట్లో పెళ్లి సంబంధం ఉందని మీకు ఎవరు చెప్పారండి? పత్రికల వాళ్ళకి సమస్యల గురించి, మాలాంటి వాళ్ళకి పెళ్లి సంబంధాల గురించి చెప్పక్కర్లేదండి, వాటంతా అవే తెలుస్తుంటాయి. అయినా మా మిన్నుకి ఇప్పుడు పెళ్లి చేయాలని నేను అనుకోవటం లేదు. చూడండి, 1 సంవత్సరం కాలం పోతే మరో సంవత్సరం వస్తుంది, కానీ ఓ మంచి సంబంధం పోతే మళ్ళీ రాదండి. మంచి ఫ్యామిలీ, మంచి కుర్రోడు, ఒక ఆడపిల్ల అడుగు పెట్టే ఇంట్లో ఇంతకంటే ఇంకేం కావాలండి? అసలు ఈ పెళ్లి ఎవరు కనిపెట్టాడండి బాబు? తన వాళ్ళందరినీ వదులుకొని ఈ పిల్ల అత్తగారింటికి అడ్డబెట్టి ఆ అబ్బాయి ఇక్కడ రావచ్చు కదండి. అటువంటి సంబంధం ఒకటి ఉంది, నువ్వు చేసుకుంటానంటే చెప్పు, ఇమీడియట్లీ ఓకే చేస్తాను. అరే, మహాలక్ష్మిలా ఉందే. ఈ సంబంధం తీసుకొస్తూ అమ్మాయి చాలా అదృష్టవంతురాలు అనుకున్నాను, కానీ మీ అమ్మాయిని చూసిన తర్వాత ఆ అబ్బాయి చాలా అదృష్టవంతుడని అర్థమైంది. మీరు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు.
అబ్బాయిని చూశారంటే ఇవన్నీ మర్చిపోతారు. వచ్చే సోమవారం శ్రావణ మాసం మొదటి రోజు పెళ్లి చూపులు ఏర్పాటు చేసుకుందాం. ఏమంటారు? ఇలా ఉన్నట్టుండి పెళ్లి అంటే ఎలాగండి? పెళ్లి చూపులే కదండి, అన్ని విధాలా నచ్చితేనే కదా పెళ్లి. పెద్దవారు మరొక్కసారి ఆలోచించండి. వస్తానండి. ఏంటి ఆ సంబంధం ఖాయం చేసామంటావా? ఏం లేదండి, మనకి సాయంత్రం తాగే అలవాటు ఉంది. సాయంత్రం అయితే అమ్మాయికి తన్ని అలవాటు ఉంది, పర్లేదా? ఎప్పుడైనా మిమ్మల్ని తన్నిందా? అన్న మాట ఏం పట్టించుకోకండి. కొంచెం పెళ్లి కొడుకు అడ్రస్ ఏదైనా తీస్తారా? ఎందుకు? ఏం లేదండి, ఇంటి కాబోయే ఎల్లుడు కదా, కాస్త ఫ్రెండ్షిప్ చేసుకుందామని. ఇదిగో. ఇదేంటి ఇంగ్లీష్ లో ఉంది, తెలుగు రాసేయండి. అది తెలుగేనే బాబు. తెలుగా? తెలుగేరా? నందు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళు రాత్రే గాలి చేసి వెళ్ళిపోయారు కదమ్మా. ఏమన్నా చెప్పారా? ఏం చెప్పలేదమ్మా. ఏ మాట మాట చెప్పుకోవాలి కానీ ఈ డ్రెస్ నీకు సూపర్ అన్న. పర్సనల్ అడుగుతురా, ఏ బట్టలు వేస్తే సూట్ అయిపోద్ది. మిన్నమ్మా కొత్త బట్టలు వేసుకున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి అడగవే? నీకోసమే సిటీకి వెళ్తున్నావు. ఎందుకు? ఎందుకేంటి? నీ కాబోయే మొగుడు ఆయన మంచోడా చెడ్డోడా, ఏమైనా చెడు అలవాట్లు ఉన్నాయా తెలుసుకోవడానికి వెళ్తున్నావు. వచ్చేటప్పుడు ఆయన ఫోటో తీసుకొస్తావే. ఏంటమ్మా అలా ఉన్నావు? నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు మావయ్య. ఏమ్మా? నన్ను వదిలేసి నువ్వు ఉండగలవా మావయ్య? నా ప్రాణాన్ని వదిలేసి నేను ఉండగలనా అమ్మా? వాళ్ళకి నేనేం మాట ఇవ్వలేదమ్మా. ఏదో మంచి సంబంధం అంటే సరేనన్నాను. అబ్బాయి నాకు నచ్చటం కదమ్మా, ముఖ్యంగా నీకు బాగా నచ్చాలి. ఆ తర్వాతే పెళ్లి మాటమ్మా. అన్నా ఏంట్రా గేర్లో కలిసా? ఈ బిల్డింగ్ లన్నీ సిమెంట్ తోనే కట్టారంటావా? కాదు, డబ్బు ఇలా పోసి అలా కట్టారు. అబ్బా మనం కూడా కడదాం. అలాగే. అరే అడ్రస్ ఇది అడుగుదాం. ఇదిగో గురు, ఈ అడ్రస్ కి ఎలాగెళ్ళాలో చెప్తావా? కాళ్ళుంటే నడుచుకుంటూ వెళ్ళొచ్చు, ఆ, చిల్లరుంటే సిటీ బస్సులో వెళ్ళొచ్చు, బాగా బలిసుంటే టాక్సీలో కూడా వెళ్ళొచ్చు. ఇదిగో నువ్వు వెళ్ళొచ్చు. అడ్రస్ అడిగేది ఇలాంటి యథమోహాలు కాదు. ఆ. ఎవరినైనా పెద్ద మనిషి అడగాల. ఆహా. దేనికైనా ఫేస్ చేయాలి ఉండాలా. రా, రా. ఫేస్ వాల్యూ ఉండాలా? సరే నువ్వు అడుగు, నీ ఫేస్ వాల్యూ ఎంత ఉందో చూద్దాం. ఏంటండి ఒకసారి అగండి, కొంచెం మీ అడ్రస్ చెప్తారా? ఎదురుగా ఇల్లు పెట్టుకుని గోడ మీద తాటికాయన రక్షాలతో బోర్డు పెట్టుకుని అడ్రస్ అడుగుతారా? ఫేస్ వాల్యూ. ఇదిగో బాబా నమస్తే. నమస్తే నమస్తే. ఎవరో? ఈ ఇంట్లో సుమారుగా ఎంతమంది ఉంటారు? నాతో కలిపి 5గురు. మిగతా 4 లోపల ఉంటారన్నమాట. తప్పండి తప్పండి, త్వరగా వస్తున్నారు. అయ్యి బాబాయ్, అబ్బాయి గారు అదిరిపోయారు. ఇల్లు కూడా సూపర్ అన్నా. ఆ, అన్నా ఆ. అబ్బాయి గారి పక్క దిగిన అమ్మాయి ఎవరన్నా? ఆ అబ్బాయి గారు సెట్టరేమో. చిచి, దాన్ని చూస్తుంటే చిత్తర్లా లేదు, ఆ? పెద్ద పిట్టర్లా ఉంది. వాచ్మ్యాన్, ఈ రోజు ఇక్కడ పనేం లేదు, బయటికి వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేయి. అయ్యి బాబాయ్, పనోడికి 500 రూపాయలు ఇచ్చారంటే అబ్బాయి గారు కొట్టించర్లు. మనం మిన్న మా అదృష్టం. కలిపేసాడట్రా. ఇంట్లోకి వెళ్ళి మొత్తం అందరిని చూసేస్తే తెలిసిపోతుంది కదా. రా చెప్తాను. ఏమైందన్నా? ఏమైందన్నా? ఏదైతే అవ్వకూడదో అన్ని అయిపోతున్నాయి. ఏంటన్నది? రా చెప్తాను.
ఎవరు మీరు? మేమెవరో తర్వాత నీకే తెలుస్తుంది. కొంపతీసి పోలీసులేమో. వాళ్ళకంటే గొప్ప వాళ్ళం. నీ అబ్బాయి మొత్తం కనిపెట్టేసామేమో. ఏడ్చారు. మా బాబాయ్ నన్ను అడగలేదు, మీరెవరు నన్ను అడగడానికి? నీ బాబుకి బాబులు అంటాను. నీ మంచి చెడు లోతు చూడడానికి వస్తే నువ్వు మాకు బూతులు చూపించావు. చూసారా తీసారా, దానికి సెపరేట్ చార్జ్ అవుద్ది. చీనర్మై, ఇక ముసుకలు గుద్దురాడు అనవసరం. ఇట్లాంటి వ్యవహారంలో నీతోటి మాకు ఎట్లాంటి వ్యవహారం సరిపోదు. ఈ పెళ్లి క్యాన్సిల్. అంటే మీరు పెళ్లి కూతురు తాలూకా? ఇదిగో మీరు మాట్లాడుకోండి. నేను ఇచ్చిన గంట టైం అయిపోయింది, వస్తా. నీలాంటి నీచుణ్ణి దుర్మార్గుణ్ణి మా మిన్నమ్మ చూడడానికి కాదు కదా, పేరు వింటానికి కూడా ఇష్టపడదు. రారా నడు. హలో నాన్నగారు, నాకు టైం లేదు, చాలా బిజీగా ఉన్నాను. ఏంటి తాంబూలాలా? బయలుదేరి వస్తున్నాను. అమ్మో రండమ్మా. అమ్మాయి వాళ్ళు ఇల్లు ఇదేనమ్మా. సురమా, అబ్బాయి వాళ్ళు వచ్చారు, త్వరగానివ్వండి. అమ్మాయి మేనమావ గారు. నమస్కారం అండి. నమస్కారం. అబ్బాయి గారు తండ్రి గారు, తల్లి గారు, అక్కయ్య గారు. అబ్బాయి గారు వెనకాల బండిలో వస్తున్నారు. సరే సరే, లోపల రండి. రండి, పదండి. మీకు చెప్పడం మర్చిపోయాను, ఈవిడ సూరమ్మ, ఈవిడ రత్తమ్మ. వీళ్ళెవరో ఇంటికి ఆడపడుచులు ఎలాగో వీళ్ళు ఈ ఊరికి అలాగే. వీళ్ళు లేకుండా మా ఊళ్ళో ఏ కార్యక్రమం జరగదు. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరంట? పెళ్లి కొడుకు అక్కంట. ఎక్కువే. ఆడపడుచు కదా, ఆ మాత్రం ఉంటుందిలే. రత్తమ్మ, వీళ్ళ అమ్మాయిని తీసుకురండి. ఇంకా ఎందుకే ఆలోచిస్తావు? ప్రేమించానని చెప్పి పారిపోయిన వాడి గురించి ఆలోచించడం వేస్ట్. అతను అలాంటి వాడు కాదు. అతను అలాంటి వాడో కాదో మాకు తెలియదు, కానీ మీ మావయ్య గురించి మాత్రం మాకు తెలుసు. నీకు ఇష్టం లేని పని ఏది చేయడు. ఇంకేం ఆలోచించుకో, అలా వెళ్ళి ఇలా వద్దు కని పదా. మిన్నమ్మా, ఏంటారా అవతల పెళ్లివారు వచ్చేసారు, ఇంకా ఏం చేస్తున్నారు? ఏమే కొడలు పిల్ల, బొగ్గు పట్టుకుంటే మావయ్య నరిచేదానివి. ఇప్పుడు వస్తున్నాడు కదా, వాడు పిండుతాడు, అప్పుడేం చేస్తావు? ఏంటి అలా చూస్తున్నారు? తీసుకురండి. మీరే తీసుకెళ్ళండి. ఆ ఢిల్లీకి వచ్చేదానికి ఇంత హడావుడి. అమ్మాయి బాగానే ఉంది కదా? మిగతావన్నీ బాగుండాలి కదా. కాఫీ ఇవ్వమ్మా. ఒకవేళ వాళ్ళు ఒప్పుకోకపోతే వాళ్ళని వదిలేస్తాను. అలా సిగ్గుపడతావేంటమ్మా? అబ్బాయిని చూడు. కబడ్డీ 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 కబడ్డీ. మీరు తీసుకోండి. ముందు విషయం ఇంకా చెప్పవే. ఏమైంది? ఏంటి ఏమైంది? అయ్యా బాబోయ్. ఇదంతా అబ్బాయి చేసిందేనమ్మా. ఎలా ఉంది సర్ప్రైజ్? ఒక చిన్న విషయం నందుతో మాట్లాడాలి. దాందేముందమ్మా, ఇప్పుడు నువ్వు చేయి సర్ప్రైజ్. ఫస్ట్ నైట్ లాగా అలా గడియ పెట్టేవేంటి? చెప్తాను. అమ్మా, ఫస్ట్ వచ్చి ఈ రేంజ్ లో ఇచ్చావేంటి? ఓ ఫోన్ నెంబర్ లేదు, అడ్రస్ లేదు, ఏమైపోయావో తెలీదు, ఎప్పుడు వస్తావో తెలీదు. అసలు ఏమనుకున్నావు నా గురించి? సారీ మెన్ను, నిన్నేదో సరదాగా థ్రిల్ చేద్దామని. ఇలాగా థ్రిల్ చేసేది? నిన్ను ఇష్టపడి ఇంకొకరిని పెళ్లి చూపులు చూడాలంటే నాకెంత ఇబ్బందిగా ఉంటుంది. చూసి నాకు ఇష్టం లేదని చెప్తే మామయ్య ఎక్కడ బాధపడతాడోనని చచ్చిపోయాను తెలుసా. ఐఎమ్ సారీ మెన్ను. పనిలో పని లాంఛనాల విషయాలు అవి మాట్లాడుకుంటే తాంబూలాలు మార్చుకోవచ్చు. నీకు ఎన్ని ఎకరాల పొలం ఉంది? 10 ఎకరాలు.
అమ్మాయి పేరు మీద ఇంకేమైనా ఆస్తుందా? ప్రత్యేకంగా ఏమీ లేదమ్మా, నాకున్నదంతా నా మేనకోడలకేగా. ఏమిటండి మీరు మాట్లాడరే? అదే అడుగుతున్నా, అమ్మాయికి వంట వరపు అది చక్కగా చేస్తుందండి. నెలకు 500 పడేస్తే మంచి పని మనిషి దొరుకుతుంది. మొత్తం ఆస్తి కలిపితే ఎంత ఉంటుంది? ఇల్లు పొలం గట్రంతా కలుపుకుంటే 10-12 లక్షలు ఉంటుందమ్మా. అదేంటి మీరు ఊర్లో పెద్ద భూస్వామి అన్నారు? నిజమేనమ్మా, మా ఊళ్ళో 10 ఎకరాలుంటే భూస్వామి అంటారు. కాకపోతే ఇక్కడ 1 ఎకరం మీ సిటీలో 1 గజంతో సమానం. అదేంటి సీతారాం గారు, మీకు తెలుసుగా మా తమ్ముడికి ₹1 కోటి కట్నం ఇవ్వడానికి వస్తున్నారు. అది కావచ్చమ్మా, కానీ మీ తమ్ముడు ఈ అమ్మాయిని ఇష్టపడి వచ్చాడు. అందుకని కట్నం లేకుండా పెళ్లి చేసుకోమంటారా? అంటే నీకు కట్నం తీసుకునే ఉద్దేశం కూడా ఉందా? ఏ ఇచ్చే ఉద్దేశం మీకు లేదా? అస్సలు లేదు. ఒకవేళ కావాలనుకుంటే కట్నంతో పాటు నన్ను కూడా దూరం చేసుకుంటావు. ఏంటా మాటలు? లేదు నందు, ఈ కట్నం వల్లే మా అమ్మ నాన్న నాకు దూరం అయ్యారు. మళ్ళీ ఈ కట్నం అనే మాట నేను వినకూడదు. ఏంటి మెను ఇది? నేనేదో సరదాగా అన్నాను. నాకు నువ్వు కావాలి, నువ్వు తెచ్చే కట్నం కాదు. వాడు నేను ఒక అమ్మాయిని ప్రేమించాను మమ్మీ అని చెప్పినప్పుడే అనుకున్నాను ఈ కట్నం విషయంలో కాంప్రమైజ్ కాక తప్పదు అని. వాడికి పెళ్లి చేస్తే ఓ మెట్టు పైకి ఎక్కుతాం అనుకున్నావే గాని ఇలా ఇన్ని మెట్లు కిందికి దిగుతాం అనుకోలేదు. ఇన్ని మాటలు దేనికి? స్ట్రైట్ గా అడుగుతున్నాను. 50 లక్షలు ఇచ్చేయండి. 50 లక్షలా? అయ్యా మీరేం అనుకోపోతే చిన్న మాట, ఇలా రండి. మాధవయ్య గారు, ఈ రోజుల్లో 50 లక్షలు పెద్ద ఎక్కువేం కాదండి. రోడ్ సైడ్ పాన్ షాప్ పెట్టుకున్న లక్షలు తీసుకుంటున్నాడు. అది సరే సీతారాం గారు, 2 సంవత్సరాల నుంచి పంటలు కూడా సరిగ్గా పండటం లేదు. మీరు ఎలా తిప్పలు పడతారో ఓ 25 లక్షలు చూడండి, ఈ పెళ్లి సంబంధం నేను ఒప్పిస్తాను. సరే మీ ఇష్టం. ఓసూరు మాధవయ్య గారి మేనకోడలు మీనాక్షినిచ్చి పెద్దల సమక్షమున తాటికొండలరావు గారి ఏకైక పుత్రుడు. ఆపండి! ఏం మాట్లాడుతున్నావురా? ఈ పెళ్లి మంచోడు కదండి. ఈ పెళ్లి కొడుక? ఈ పెళ్లి కొడుకు ఈయన కదండి. ఆయన మంచోడు కదా, తప్పటేసి ఎందుకు ఇచ్చారండి? నువ్వు నన్ను వాడుతున్నావని రాంగ్ అడ్రస్ ఇచ్చాను. ఈయన కూడా టైప్ కాదు కదా. బంగారం బంగారం అంటారా? బంగారం అంటే మాకు హ్యాపీయే. అయ్యా తాంబూలాలు మార్చుకోండి. వెళ్ళండి. మాడుకోండి, మీరు మాడుకోండి. కట్టద్దు మీరు. ఏంట్రా కాలు మీద కాలు తెలియదు కూర్చున్నావు? ఈ పనులు ఎవరు చేస్తాడరా? నీ బాబు చేస్తాడు. ఏంటి బావునా ఊపుకుంటూ వచ్చేస్తారా? పనిలో పని మనం కూడా పెళ్లి చేసుకున్న పని అయిపోద్ది. దవడం వాసిందేట్రా? పిప్పి పని అనుకుంటా మావా. చూసావన్నా నీకు ఎంత కుల్లో? నా దగ్గర ఏమైనా ఉంటే నీకు పెడతాను. నాకు పెట్టకుండా ఒక్కడు తినేస్తావా? బొమ్మని నీకు ఏదో పెట్టింది, నాకు కూడా పెట్టవా అన్నయ్య? నీకు కూడా పెట్టమంటావా? జేబులో చేయి చెప్పు పెడతాను. చాలా చాలా ఇంకోటి కావాలా? ఏమా ఇంకా రెడీ అవ్వలేదా? విడిదింటి నుండి మగ పెళ్లి వాళ్ళు వచ్చేస్తున్నారు. త్వరగా కానివ్వండి. అమ్మా త్వరగా రెడీ అవ్వు. ఏంటమ్మా ఇక్కడే నిలబడ్డారు? లోనికి రండి.
మీ వైభోగం చూస్తున్నావు. ఈ గడ్డి బాములు, తడికెలు, తాటాకు పందిర్లు చూస్తున్నాం. మేం పెళ్లికొచ్చామా లేక వనభోజనాలకు వచ్చామా అని తెలియటం లేదు. చిచి, నా తమ్ముడు పెళ్లి ఇంత చీప్ గా జరుగుతుందని నేను కలలో కూడా ఊహించలేదు. ఇలా పందిళ్లు వేసి పెళ్లిళ్ళు జరిపించడం పల్లెల్లో సాంప్రదాయం అమ్మా. ఏమిటి అలా కొబ్బరి మట్టలకి కలర్ కాగితాలు అంటించడం సాంప్రదాయమా? మీ దిక్కుమాలిన విలేజ్ సంబంధం పుణ్యమా అని సర్కల్లో తల ఎత్తుకోలేకపోతున్నాం. కార్డ్స్ కొట్టించినా 10 మందికి పంచలేని పరిస్థితి. ఫ్రెండ్స్ బంధువులు ఉన్నా పిలవలేని పరిస్థితి. ఓం కేశవాయ నమః, ఓం నారాయణ నమః, ఓం మాధవాయ నమః. అమ్మా, అమ్మాయిని తీసుకురండి. అదేంటండి, మీకు తక్కువేం చేశాను? అనుకున్నదంతా ముందే ఇచ్చేసానుగా. ఇచ్చారులేండి బోడి. మీరిచ్చిన 25 లక్షలు ఆడపడుచుకిచ్చే కట్నంత సమానం. మీరు ఇలా మాట్లాడితే ఎలాగండి? నా పరిస్థితి ముందే చెప్పాను కదా. ఇప్పుడు మా పరిస్థితి అర్థం చేసుకోండి. ఇంకో 10 లక్షలు ఇవ్వండి. 10 లక్షలా? ఇప్పటికే నా శక్తికి మించి చేశానమ్మా. అంత కష్టపడి చేయడం ఎందుకులేండి, ఇంకా పెళ్ళవలేదు కదా. డబ్బు ఏర్పాటు చేయలేకపోతే మానేద్దాం. ఏమండి, ఈ సమయంలో ఇలా అడగడం న్యాయంగా ఉందా చెప్పండి? ఈ న్యాయాలు నీతుల్లాంటి గొప్ప గొప్ప మాటలు మాకొద్దు. మాకు తెలిసిందల్లా డబ్బు, దానికున్న వెయిట్. మేము అడిగిన డబ్బు మీరిస్తే పెళ్లి జరుగుతుంది, లేకపోతే లేదు. చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ముహూర్తం దాటిపోతుంది. ఈ ముహూర్తం దాటిపోతే చాలా ముహూర్తాలు వస్తాయి, కానీ ఈ ముహూర్తానికి పెళ్లి జరిగితే మాకు డబ్బు రాదు. ఏంటమ్మా నువ్వు ఆడపిల్లవై ఉండి ఇలా మాట్లాడటం ఏమన్నా బాగుందా? మేం పెళ్లి వాళ్ళం మాట్లాడుతుంటే మధ్యలో నువ్వెవడివిరా? మాటలు మర్యాదగా రాని. పల్లెటూరు మొద్దులు, నీకు మర్యాద ఏంటి? ఇదిగో పల్లెటూరు వాళ్ళం కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తేడాలు వచ్చేస్తాయి. నువ్వు ఉండరా ఆడపిల్ల వాళ్ళం, ముందు పెళ్లి గాని. పెళ్ళైతే కానియా అంటే పెళ్ళైన తర్వాత ఏం చేస్తారు? ఏం చేస్తారు? కట్నం ఎగ్గొడతారు, అంతేగా? మాట్లాడితే కట్నం కట్నం అంటావు. నీకు ఈ కట్నం పిచ్చేంటే? ఎంత ధైర్యమే నీకు? నన్ను నన్ను ఏంటి అంటావా? అసలు ఈ పెళ్లి జరిగితే మన ఊరు ఆడవాళ్ళ మీద చేసుకుంటుంటే అలా గుడ్ల గొప్పలా చూస్తారంట్రా. అయితే మినిమం పెళ్ళైనా అవ్వాలి, లేదా దీని పెళ్ళైనా అవ్వాలి. రండ్రా. మన ఆడపిల్ల వాళ్ళం, మన వైపు తప్పు చేయకూడదు. నా మాట వినండి. నా మాట వినండి. తొందరపడతారా? అమ్మా, చూడురా చూడు, నీ ప్రేమకు విలువనిచ్చి కోట్లు వచ్చే సంబంధాన్ని కాదని ఈ పెళ్లి కొక్కున్నందుకు మాకు జరిగే అవమానం చూడరా. నువ్వు మీద చేయొద్దాడు. ఏం జరిగింది? ఏం జరిగిందో అనవసరం. ఆడవాళ్ళ మీద చేయొచ్చు. మనుషులే బాబు, మాటలు మర్యాద మర్యాద ఇచ్చండి. ఏం జరిగింది? ఒక్కడు ప్రాణాలతో ఉండరా. కళ్ళు తెరిచి చూడు బావా. తప్పండి. మాధవయ్య గారిని కొట్టి వరకట్నం డిమాండ్ చేస్తున్నందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. కానిస్టేబుల్ అరెస్ట్ చేయండి. మావయ్య, తేజ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: వరకట్నం డిమాండ్ చేసిన పెళ్లి కొడుకు కుటుంబం, దౌర్జన్యానికి దిగిన పెళ్లి కొడుకు, అరెస్ట్ చేయించిన పెళ్లి కూతురు. తూర్పుగోదావరి జిల్లా కోసూర్ నగర్ లో సంచలనం.
ఊరుకోమ్మా, మావయ్యకి ఏం కాదు, ఊరుకో తల్లి. మిమ్మల్ని డాక్టర్ పిలుస్తున్నారు. కూర్చోమ్మా. పేషెంట్ మీకేమవుతారు? మావయ్య తలకు బాగా దెబ్బ తగిలింది, కోమాలకు వెళ్ళారమ్మా. బ్రెయిన్ డ్యామేజ్ అయింది. అర్జెంటుగా ఆపరేషన్ చేస్తే గానీ ఆయన బతికించలేదు. చేయండి డాక్టర్. బ్రెయిన్ ఆపరేషన్ అంటే చాలా ఎక్స్పెన్సివ్ అమ్మా. 5-6 లక్షల వరకు ఖర్చు అవుతుంది. నాకు అన్ని మా మావయ్య డాక్టర్. ఆయన బతకాలి, నేను డబ్బు తెస్తాను. చూడమ్మా, డబ్బెంత తొందరగా అరేంజ్ చేస్తే అంత మంచిది. మొన్ననే నీ పెళ్లి కోసం ఉన్నదంతా ఇచ్చానమ్మా. ప్రస్తుతానికి డబ్బు లేదు. సాధ్యమైనంత వరకు సర్దుబాటు చేస్తాను. ఇలాంటి సమయంలో మీకు సాయం చేయలేకపోతున్నందుకు చాలా బాధపడుతున్నానమ్మా. ఎన్నోసార్లు అనేక రకాలుగా మీరు మమ్మల్ని ఆదుకున్నారు, కానీ మిమ్మల్ని ఆదుకునే స్థితిలో. అవును మిన్నమ్మ, మావయ్య నీ పెళ్లి కోసం చాలా అప్పులు చేశాడు. తన చెల్లెలికి జరిగిన అన్యాయం తన మేనగోళ్ళకి జరగకూడదని మామయ్య పనిచేశాడు. నువ్వు ఇష్టపడిన సంబంధం అని తలకు మించిన భారాన్ని ఎత్తుకుని ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడమ్మా. 10ో 25 అయితే సర్దేవాళ్ళం, లక్షల్లో పని. ఎలా బయటపడతావమ్మా? ఏమండి, మీరు మీనాక్షి కదూ? అవునండి. మీ అడ్రస్ కోసమే చూస్తున్నానమ్మా. మీ గురించి మా పత్రిక చూసిన వాళ్ళంతా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తూ ఫోన్ చేస్తున్నారు. కొందరైతే ఇంత ధైర్యంగా అమ్మాయిని కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటామంటూ ముందుకొస్తున్నారమ్మా. క్షమించండి, నాకు ఆలోచన లేదు. మా మావయ్యకి సీరియస్ గా ఉంది. ఐఎమ్ సారీ అమ్మా. నేను మరోసారి కలుస్తాను. ఈ కార్డు ఉంచండి. ఏదైనా హెల్ప్ కావాలంటే ఫోన్ చేయండి. ఏమైందమ్మా? డబ్బు దొరకలేదత్తా. అయ్యో, పేషెంట్ కండిషన్ ఈస్ వెరీ సీరియస్. డబ్బు కట్టేస్తే ఆపరేషన్ జరుగుతుంది. ఆ మాయదారి కుటుంబం వల్ల ఎన్ని కష్టాలు వచ్చాయమ్మా. నిజంగా అదృష్టవంతురాలు నిన్నమ్మా. నా ప్రాణాన్ని వదిలేసి ఉండగలనా అమ్మా? హలో హలో, నేను మీనాక్షిని మాట్లాడుతున్నాను. చెప్పండి మీనాక్షి గారు. మీరు నాకు హెల్ప్ చేయగలరా? తప్పకుండానమ్మా. అర్జెంటుగా హాస్పిటల్కి రాగలరా? అలాగే. నమస్కారం, నా పేరు మీనాక్షి. ఆడపిల్లగా పుట్టి అమ్మను దూరం చేసుకున్నాను.
అన్నీ తానే పెంచి పెద్ద చేసి నా పెళ్లికి తన యావదాస్తి ధారపోసి అప్పుల పాలైన నా మేనమామ పచ్చని పందిర్లో పెళ్లికొడుకు కుటుంబం చేసిన దౌర్జన్యానికి తలకు గాయమై చావు బతుకుల మధ్య హాస్పిటల్లో ఉన్నాడు. ఆపరేషన్ చేసి బతికించడానికి 5 లక్షలు అవుతుందని డాక్టర్స్ చెప్పారు. నేనేమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాను. ఈ ప్రకటన చూసి ఎవరైనా సహృదయంతో నాకు సహాయం చేయగలరని అర్థిస్తున్నాను. అలా సహాయం చేసిన వారు నన్ను ఇష్టపడితే పెళ్లి కూడా చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఏంటమ్మా ఇది? ఆపదలో ఉన్నాను సహాయం చేయమనడం తప్పు కాదమ్మా, కానీ సహాయం చేసిన వారిని పెళ్లి చేసుకుంటానంటాం తప్పు. ఒక అమ్మాయి పేపర్లో యాడిచ్చిందని తెలిస్తే ఎలాంటి వారు అప్రోచ్ అవుతారు? దాని పర్యవసానం ఏంటో ఒక్కసారి ఆలోచించు. తప్పొప్పులు ఆలోచించే పరిస్థితుల్లో నేను లేను. దయచేసి ఈ ఒక్క సహాయం చేయండి. కన్నవాళ్లకు కూడు పెట్టడానికి ఏడ్చే బిడ్డలున్న ఈ కాలంలో మేనమామ కోసం ఇంత త్యాగం చేస్తున్న నేను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉందమ్మా. రేపే ఈ న్యూస్ పేపర్లో వస్తుంది. సార్ ఒక్కసారి ఫోన్ ఇవ్వండి సార్, ఫోన్ చేసుకోవాలి. కుదరదయ్యా. సార్ ప్లీజ్ సార్, ఒక్కసారి ఫోన్ చేసుకోవాలి సార్. పేపర్ ఇచ్చింది కాక ఫోన్ కూడా కావాలా? ఇదేమన్నా ఇల్లు అనుకుంటున్నావా? పోలీస్ స్టేషన్. సార్ ప్లీజ్ సార్, నా సిచ్యువేషన్ అర్థం చేసుకోండి సార్. సార్ ప్లీజ్ సార్. అయిపోయింది. మన పరువు మొత్తం గంగలో కలిసిపోయింది. చూసావా ఎంత బరి తెగించిందో? డబ్బులిస్తే ఎవరినైనా పెళ్లి చేసుకుంటానని ప్రకటన వేయించింది. అదెలా చేస్తే మనకెందుకు? ఇదంతా మన కర్మ. అదెప్పుడు చావాలి? మనల్ని చంపుతోంది. సార్ ప్లీజ్ సార్, ఒక్కసారి ఫోన్ ఇవ్వండి సార్. కుదరదయ్యా. సార్ ప్లీజ్ సార్, ఒక్క ఫోన్ కాల్ చేసుకోవాలి సార్. సార్ ప్లీజ్ సార్. ప్రేమ కోసం ప్రాణాలు త్యాగం చేసే వాళ్ళని చూసాం గానీ ఇలా పేపర్కి ఎక్కిందాన్ని దీనే చూస్తున్నాం. దాన్ని ప్రేమించాను, అది లేకపోతే చస్తాను అంటే వీడెక్కడ చస్తాడో అని మన చావుకు తెచ్చుకున్నాం. సార్ ప్లీజ్ సార్, నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్, ఒకే ఒక్క ఫోన్ కాల్. ఏంటో అతను గోలా? ఫోన్ కావాలండి సార్. ఎస్ఐ గారు ప్లీజ్ సార్, దయచేసి మీరైనా నన్ను అర్థం చేసుకోండి సార్. ఇప్పుడు కనుక నేను బయటికి వెళ్ళకపోతే నేను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని కాపాడుకోలేను సార్. సార్ ఒకే ఒక ఫోన్ మా లాయర్ గారు చేసుకుంటాను సార్, ప్లీజ్ సార్. చూసావమ్మా, మన బ్రతుకుల్ని పేపర్కి ఎక్కించిందని మనం నెత్తి నోరు బాదుకుంటుంటే వీడికేమైనా వినపడుతోందా? ఒరేయ్, ఇప్పుడు అనుభవిస్తుంది చాలదా? ఇంకా ఎందుకురా ఆ బజాదాని కోసం పాకులాడతావు? ఇంకొక మాట మాట్లాడేవంటే ఇక్కడే చంపేస్తాను. చంపరా, చంపు. ఆ చేత్తోనే మమ్మల్ని కూడా పీకల్లోకి చంపేయి. ప్రేమించిన దానికోసం తల్లిదండ్రుల్ని తోబుట్టుని చంపిన వాడిగా చరిత్రలో మిగిలిపోతా. సాటి ఆడదాని బాధ అర్థం చేసుకోలేని మీరు మనుషులు కాదు. స్టేషన్లో ఏంటో గొడవ? సార్ ఒక్క ఫోన్ చేసుకుంటాను సార్, ప్లీజ్ సార్. అబ్బబ్బబ్బా, మీరెక్కడ దొరికారా బాబు? మనశ్శాంతి లేకుండా ఒకటే గోల. కానిస్టేబుల్ సార్. హలో లాయర్ గారు, నా బెయిల్ సంగతి ఏమైంది? అయిపోతుంది కాదు, ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో నేను బయటికి రావాలి. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. థ్యాంక్ యూ. రేయ్, మళ్ళీ కన్యాశుల్కం స్టార్ట్ అయింది రోయ్. రివర్స్ లో కట్నం ఇచ్చి పెళ్లి చేసుకోవాలంట. ధనసు విరగొట్టే స్వయంవరం గురించి విన్నాం గానీ ఇలా రివర్స్ లో డబ్బులు ఇచ్చే స్వయంవరం ఏంట్రా బాబు? టూ మచ్ రా, అమ్మాయిలు మరీ బరి తెగించిపోతున్నారు. పళ్ళు రాలిపోతాయి అమ్మాయిల గురించి చీప్ గా మాట్లాడితే. ఏయ్, నువ్వేంటలా? ఎవరైతే తను ఎలాంటి పరిస్థితుల్లో ఆ యాడ్ ఇచ్చిందో అర్థం చేసుకోండి. హలో, నమస్కారం అండి. పేపర్లో యాడ్ చూశాను. థ్యాంక్స్ సార్. హాస్పిటల్కి వచ్చేయండి. ఏంటండి
వాళ్ళు ఇంకా రాలేదు? నాకు అదే అర్థం కావట్లేదమ్మా. ఈ పాటికే రావాలే. మీరు? అవును, మీకు ఫోన్ చేసింది నేనే. మీరు నిజంగా గ్రేట్ అండి. ఇంత చిన్న వయసులో ఎంత ఉదార స్వభావం. రండి డబ్బు కట్టేద్దాం. ఆగండి, డబ్బు కట్టేది నేనైనా పర్మిషన్ ఇవ్వాల్సింది మా బాస్. నా పేరు కోటీశ్వరరావు. పేరులోనే కాదు, విషయంలోనూ కూడా కోటీశ్వరుణ్ణే. మీతో డీల్ చేయటానికి నేను రెడీ. మరి మీరు ఓకేనా? వద్దమ్మా, మనం వేరే వాళ్ళ కోసం వెయిట్ చేద్దాం. నా రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. అది కాదమ్మా, చూస్తూ చూస్తూ ఈ ముసలాడితో ఏమిటి ఇంకా డిస్కషను? ఏం లేదండి. ఇదిగో అమ్మాయి, చూడ్డానికి ఇలా ఉన్నాను గాని నాకు పెద్ద వయసేం లేదు. మనకి ముంబైలోను, గోవాలోను, చెన్నైలోను ఇలా సిటీకొక గెస్ట్ హౌస్లున్నాయి. మన మ్యారేజ్ అయ్యాక నువ్వు ఎక్కడ ఉండాలనిపిస్తే అక్కడ ముందుగానే చెప్తే నేను ఏర్పాట్లు చేయిస్తాను. ముందు మామయ్య ఆపరేషన్ కానివ్వండి. ఒక్క ఆపరేషన్ ఏంటి కర్మ, నువ్వు నాకు నచ్చావు. రోజుకొక ఆపరేషన్ చేయిస్తా మీ మామయ్యకి. మీనాక్షి గారు, మీకోసమే చూస్తున్నాం. మీ మామయ్య ఆపరేషన్ కి ఆల్రెడీ డబ్బు కట్టేశారు. డబ్బు కట్టేశారా? అవును, పేషెంట్ ని ఆపరేషన్ థియేటర్ కూడా తీసుకువెళ్లారు. ఏమయ్యా, మరి నా పెళ్లి మాట ఏంటి? పెళ్ళా? పిల్లెత్తికెళ్ళింది పోరా. మావయ్యకి ఏం కాదమ్మా. డాక్టర్, డోంట్ వరీ అమ్మా, ఆపరేషన్ సక్సెస్. మీ మావయ్య గారి ప్రాణాలకు ఏం భయం లేదు. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. మీనాక్షి గారు నమస్కారం. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాం మేడం. అలా అనకండి, మీరు ఇప్పుడు వార్తల్లోని వ్యక్తి. మీరు ఒక విలేజ్ అమ్మాయి అయినా మీరు తీసుకున్న డెసిషన్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. మీరు పందిట్లోనే పెళ్లికొడుకుని పోలీసులు పట్టించారు. మీకు అంత ధైర్యం ఎలా వచ్చింది? ధైర్యం కాదండి, నాకున్న పరిస్థితులు అలాంటివి. అప్పుడు మా అమ్మ ఈ వరకట్నం సమస్యతోనే చనిపోయింది. ఇప్పుడు మళ్ళీ నాకు కూడా అదే సమస్య వచ్చింది. అందుకే తట్టుకోలేక అలా చేశాను. నిజమే, మీరు వరకట్న ప్రాబ్లం ఫేస్ చేశారు కాబట్టి అతను అరెస్ట్ చేయించారు, తప్పులేదు. కానీ మీరిచ్చిన యాడ్ చూస్తే కన్యాశుల్కం అంటే ఎదురుకట్నం అడిగినట్టుగా ఉంది. మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. అది సహాయం మాత్రమే. మరి సహాయానికి మీ పెళ్లికి ఎందుకు ముడిపెట్టారు? ఆ సహాయం మా మావయ్య ప్రాణాలతో ముడిపడి ఉంది కాబట్టి. కానీ ముక్కు మొహం తెలియని ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుంటానంటే ఎంతవరకు కరెక్ట్? అన్నీ తెలిసి మోసం చేసిన వాడికంటే ఏమీ తెలియకుండా మా మావయ్య ప్రాణాల్ని కాపాడిన వ్యక్తి ఎంతో మేలని నేను నమ్ముతున్నాను. మళ్ళీ ఇప్పుడు మీరు ప్రేమించిన అబ్బాయి తప్పు చేశాను క్షమించమని వస్తే? నాకు సంబంధించినంత వరకు అతను లేడు. ఏది ఏమైనా మీ గుండె ధైర్యానికి నమ్మకానికి మంచి జరగాలని కోరుకుంటూ మీ వల్ల యూత్లోనూ తల్లిదండ్రుల్లోనూ మార్పు రావాలని మేమందరం ఆశిస్తున్నాం. ఏమండి, మా మావయ్య ఆపరేషన్కి అంత డబ్బు కట్టింది ఎవరో చెప్తారా? మాకు డీటెయిల్స్ మాత్రం తెలీదు మేడం. పేరు మాత్రం సంజయ్ ఫ్రమ్ అమెరికా అని చెప్పారు. మళ్ళీ తనే ఫోన్ చేస్తానన్నారు. మీనాక్షి గారు, మీ మొహంలో ఫస్ట్ టైం చిరునవ్వు చూస్తున్నాం. యు ఆర్ సో గ్రేట్. మాలాంటి పెళ్లి కావాల్సిన వాళ్ళకి మీ ఇన్సిడెంట్ ఒక గొప్ప ఇన్స్పిరేషన్. ఈ గొప్పతనం నాది కాదండి, మా మామయ్యకి ప్రాణం పోసిన సంజయ్ గారిది. విను, నిన్ను మావయ్య,
ఆపరేషన్కి ఎంత డబ్బు ఎవరిచ్చారమ్మా? అవన్నీ ఇప్పుడు ఎందుకు మావయ్య? ముందు నువ్వు రెస్ట్ తీసుకో. అనవసరంగా బ్రతికేనేమో అనిపిస్తుందమ్మా. మావయ్య అలా మాట్లాడుకో. నువ్వు తప్ప నాకెవరున్నారు? నిన్ను కంటికి రెప్పలా పెంచగలిగానే కానీ నువ్వు మనసిచ్చిన వాటితో పెళ్లి చేయలేకపోయానమ్మా. మాయ ధర్మం అదే కదా నీకు పంపించింది. అమ్మాయి ఇష్టపడింది కదా నీ శక్తి మించిన కట్నం ఇచ్చి ఈ పరిస్థితి తెచ్చుకున్నావు. అయినా ఏం జరిగినా మన మంచికేలే. పెళ్లికి ముందే వాళ్ళ అసలు రూపం బయటపడింది కాబట్టి సరిపోయింది, కానీ పెళ్ళయ్యాక తెలుసుంటే పిల్ల బతికి ఏమై ఉండేది? ఎవరినేమనుకుని ఏం లాభం అత్త? నేను నమ్మిన వాడే నన్ను మోసం చేశాడు. ఇంకెప్పుడు వాళ్ళ విషయం తేవద్దు. ఈ మందులు తీసుకురండి అమ్మా. విను, ప్లీజ్ ఒక్క నిమిషం. మీ మామయ్య ఆపరేషన్ కోసం డబ్బు తీసుకొచ్చాను, ఇదిగో. విను ప్లీజ్. నీ కోపంలో అర్థం ఉంది, కానీ నేను చెప్పేది కూడా కాస్త విను. ఆ రోజు నేను మీ మామయ్యను కావాలని తోయలేదు, ఏదో ఆవేశంలో తోశాను. నా వల్ల తప్పు జరిగింది, ఒప్పుకుంటున్నాను. దయచేసి అర్థం చేసుకో విను ప్లీజ్. విను ఒక్క నిమిషం ఆగు. ఆ రోజు జరిగిందేంటో అసలు నాకు తెలియదు విను. నేను చెప్పేది కొంచెం వినిపించుకో విను ప్లీజ్. చెయ్యి వదులు. అది కాదు విను, నా మాట విను. సెక్యూరిటీ విను. ఇతను ఎవరు నా వెంటపడి అల్లరి చేస్తున్నాడు? కాదు మెను, నేను చెప్పేది అర్థం చేసుకో. అది కాదే, ఒక నిమిషం. మిను 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 ప్లీజ్. మిను ట్రై టు అండర్స్టాండ్. వదలండి. మిను మిను నేను చెప్పేది ఒక నిమిషం. మిను చెప్పు, వదలమని. మిను మిను ఒక్క నిమిషం వదలండి అయ్యా. మిను ఒక్క నిమిషం నా మాట విను ప్లీజ్. నన్ను మాట్లాడే అవకాశం మిను ప్లీజ్. దయచేసి నన్ను అర్థం చేసుకో మిను ప్లీజ్. చెప్పు మిను, జరిగిన దాంట్లో తప్పేం లేదు మిను. మీకు కావాల్సింది ఇదేగా, తీసుకోండి. మీకంటే ఆ శవాల మీద డబ్బులు ఏరుకునే వాళ్ళు నయం కదమ్మా. ఏమిటా నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతోందా? అర్థం చేసుకుంది కాబట్టే అన్ని కష్టాల్లో ఉన్నా మనకు కావాల్సిన డబ్బు మన మొహన కొట్టింది. అదేంట్రా మన మొహాన్ని కొట్టేది? నువ్వు అను. దానికంటే అందగత్తెని మన స్టేటస్ కి తగ్గ కోటేశ్వర్ల సంబంధం తీసుకొచ్చి చిటికెలో దాని కళ్ళు చెర్రేలా నీ పెళ్లి చేయిస్తాం. నువ్వు నోర్మి. అదేమిటా నోరు మూసేది? ఈ లోకంలో మేము ఒక్కరిమే కట్నం అడిగినట్టు మాట్లాడుతున్నాం. అందరు చేసే పని మేము చేసాం. ఏ నీ అక్క కట్నం ఇవ్వలేదా? అలాంటప్పుడు మేం చేసిన తప్పేమిటా? మీకు తప్పేం లేదు, కానీ కట్నం ఇవ్వలేని ఆడపిల్ల వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ ఏంటో. రోజు పేపర్లో చదువుతారు, టీవీలో చూసి అయ్యో అనుకుంటారు, కానీ తన కోడల దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఒంటికి నిప్పంటించో మెడకు ఉరేస్తూ చంపుతారు. వీటన్నిటికి మీలాంటి వాళ్ళే కారణం. ఏ కొడుకైనా తనకు మంచి అమ్మాయి కావాలని కోరుకుంటాడు, కానీ ఎంత కట్నం తెస్తుందని కాదు. అమ్మా, నేను అమ్మాయిని ప్రేమించానని చెప్పగానే నా పెళ్లికి ఒప్పుకున్నందుకు నేను చాలా సంబరపడిపోయాను. కానీ అదే పెళ్లిలో నాకు మాయమాటలు చెప్పి నా చేతులతోటి పెళ్లి ఆగిపోయేలా చేసి నాకు మంచి కానుకిచ్చారమ్మా. కొడుకుని కన్నది కేవలం కట్నం కోసమే అనుకుంటే మీ కట్నం మీకు దక్కిందమ్మా. ఈ డబ్బుతో మీ స్టేటస్ మరో మెట్టు పెరగచ్చు, కానీ జీవితంలో నీ కొడుకు నీకు దక్కడమ్మా. ఏంట్రా ఎక్కడికి వెళ్తున్నావు? ఈ ఇంట్లో ఉంటే నన్ను ఇంకెంతమంది కమ్మేస్తారని భయంగా ఉంది నాన్న. అందుకే ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. Hello, King's Hospital? I'm Sanjay from America. Could I speak to Miss Meenakshi? Sorry, sir. She went somewhere out. Can you call after some time? Okay. Just a minute, sir. Hello, మీనాక్షి గారు, మీకు అమెరికా నుంచి ఫోన్. హలో 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 హలో. లైన్ కట్ అయినట్టుంది మేడం. మీనాక్షి గారు, ఈ రోజు మీ మాయ గారిని డిశ్చార్జ్ చేస్తున్నాం. మళ్ళీ సంజయ్ గారు ఫోన్ చేస్తే ఈ నెంబర్ ఇవ్వండి. ఓకే మేడం. మళ్ళీ నిన్ను ఇలా చూస్తాననుకోలేదు మాధవయ్య. ఈయన బతికించింది డాక్టర్లు మందులు కాదు, మిన్నమ్మ.
మిన్నమ్మ లాంటి మేనకోడలు ఉన్నందుకు నిజంగా నువ్వు అదృష్టవంతుడు మావా. మావయ్య ఎందుకమ్మా అలా చేశావు? నీకంటే నాకేది ఎక్కువ కాదు మావయ్య. మీ అమ్మకు అలా జరిగింది, నీకు ఇలా జరిగింది. ఇప్పుడు మళ్ళీ దీనివల్ల ఏం జరుగుతుందోనని నాకు భయంగా ఉందమ్మా. ఇందులో నువ్వు చేసిందే ఉంది మావయ్య. మా అమ్మని ఎలా పెంచావో నన్ను అంతకన్నా ఎక్కువగానే పెంచావు. ఏమీ లేదమ్మా, మనకే ఎందుకు ఇలా జరుగుతుందో నాకు అర్థం కావటం లేదు. మీ అమ్మని కాపాడుకోలేకపోయాను, నీకు మంచి సంబంధం చేయలేకపోయాను. ఏమీ చేయలేని నా నిస్సహాయతను చూస్తూ ఉంటే నేను ఎందుకు బ్రతకాలో నాకు అర్థం కావటం లేదమ్మా. మావయ్య హలో, నేను అమెరికా నుంచి సంజయ్ని మాట్లాడుతున్నాను. మీనాక్షి గారు ఉన్నారా? హలో, నేనే మాట్లాడుతున్నానండి. బాగున్నారా? మీ మావయ్య గారికి ఎలా ఉందండి? బాగున్నారండి. హలో, ఎనీ ప్రాబ్లం? లేదండి, మాటలు రావట్లేదండి. మీరు చేసిన సహాయానికి ఎలా కృతజ్ఞతలు చెప్పాలో అర్థం కావట్లేదండి. ఏమండి, మీరు నన్ను మరీ పొగడేస్తున్నారు. కాదండి, మాకు మిమ్మల్ని ఎప్పుడెప్పుడు చూడాలా అని అనిపిస్తోంది. బిజినెస్ పని మీద హైదరాబాద్ వస్తున్నాను. తొందరలోనే మిమ్మల్ని కలుసుకుంటాను. బాయ్. ఎవరు కావాలి బాబు? మీనాక్షి గారు, రైట్? మీరు? ఐఎమ్ సంజయ్ ఫ్రమ్ అమెరికా. మావయ్య, మావయ్య, సంజయ్ గారు. బ్లెస్ మీ. అయ్యో, ఇదేమిటి బాబు, నువ్వు చేసిన సహాయానికి నేను చేతులెత్తి నమస్కారం చేయాలి. వద్దండి, మీరు పెద్దవారు సార్. లేదు బాబు, మేము ఊళ్ళో ఇంతమంది ఉన్నామే కానీ మామ ఆపదలో ఉన్నప్పుడు ఎలా ఉందని అడగగలిగమే తప్ప ఏ సహాయం చేయలేకపోయాం. ఈ రోజు మామ మా కళ్ళ ముందు ఉన్నాడంటే దానికి కారణం మీరే కదా బాబు. అలా అనకండి. అయిన వాళ్ళు దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో అమ్మా నాన్న లేని నాకు తెలుసు. సెంటిమెంట్స్ కోసం లైఫ్ని కూడా లెక్క చేయని మీనాక్షి గారి క్యారెక్టర్ నాకు నచ్చింది. అందుకే నా వల్ల ఇది చేశాను. నాకు ఇండియా అన్న, ఇక్కడి పల్లెలన్నా చాలా ఇష్టం. పచ్చని పంట పొలాలుంటాయని కాదు, నిజమైన ప్రేమలుంటాయని. అందుకే మీ మధ్య 4 రోజులు గడుపుతామని వచ్చాను సార్. దానికేం భాగ్యం బాబు, ఇది నీ ఇల్లే అనుకో. దా లోపల పద. హాయ్. ఎవరండి వీళ్ళు? నేను చెప్తానండి. నేను ఇంటికి పెద్ద పాలరిని, వీడు చిన్న పాలరి. మనం చెప్తేనే గేది పేడ చెప్పకపోతే వేస్తుందమ్మా. Oh, you mean cowboys? డైలీ లైఫ్ బాయ్. నేను కూడా. Okay, okay, nice to meet you. Good to meet you. Very nice. Good to meet you.
హాయ్. బ్యూటిఫుల్. ఇక్కడంతా రోజు ఇలాగే ముగ్గులేస్తారా? అవునండి. వెరీ ఇంట్రెస్టింగ్. కలర్ఫుల్. అది లేవండి మీనాక్షి గారు, నేను ముగ్గులేస్తాను. అయ్యయ్యో, ఇది మీరు వేయలేరు. పర్లేదు, ఐ ట్రై. హాయ్. ఇదేంటక్క గేదెని పిలుస్తున్నాడు? ఏమో మిమ్మల్ని. హాయ్. నో నో నో, నాట్ ఐ. హాయ్ హాయ్. అలా కదండి, హాయ్. అది మీనాక్షి గారు కూడా చెప్పండి. హాయ్. నువ్వు 4 రోజులుంటే మాకు కూడా ఇంగ్లీష్ వచ్చేసేలా ఉంది బాబు. ఈ బుగ్గలు చూస్తుంటే భలే ముద్దొస్తున్నా బాబు. మీ ఊర్లో ముద్దు ఇలా ఇస్తారా? ఇలాగే ఇస్తారు. అవునా? అయితే నేను ఇస్తా. ఏంటన్నా ఇది ఆపడదే? ఎంత పిండి పెట్టినా బలవట్లేదు. నీట్ అయిపోయారా? చిన్నప్పటి నుంచి తింటాను. ఎత్తు పెరిగావా లావు ఎక్కావా? అది అంతే. గుడ్ మార్నింగ్ కౌబాయ్స్. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. ఎక్కడికి వెళ్తున్నారు? తోటకి వెళ్తున్నామండి. నేను కూడా వస్తాను. అయ్యో వద్దండి బాబు, పైన ఎండ ఉంది, తోట అంతా బుడతబడదండి. అయితే ఏంటి, అమెరికాలో కూడా ఎండు ఉంటుంది. అయితే ఎక్కండి. లెట్స్ గో. చాలా ఈజీగా ఎక్కిసారండి. ఆయన అంటే మేము కూడా ఎక్కుతాం. ఏది ఎక్కు. కింద మీ మామ జంగిడి. వీటి పేర్లేంటి? రాముడు భీముడు అండి. అవి పాతకాల పేర్లండి. ఇప్పుడు సాత్కతలండి. రామ్సన్ భీమ్సన్. నైస్ నేమ్స్. నేను కూడా డ్రైవ్ చేస్తాను. డ్రైవింగ్ చేయడానికి ఇదే మార్తికారు కదండి, ఈ ఎద్దులు బండి అండి. డోంట్ వరీ, నా దగ్గర అమెరికన్ లైసెన్స్ ఉంది. ఆ లైసెన్స్ తో ఇట్లకి సంబంధం లేదండి. ఇట్లా కానీ తిక్కరిందనుకోండి ముగ్గురు కుమ్మేస్తాయండి. పర్లేదు, ఇవ్వండి, డ్రైవ్ చేస్తాను. ఒకసారి పడుతున్నాడు కదా, తీసుకోండి. ఏం చేస్తాం? గట్టి పట్టండి, బెదిరితే బెదిరితే. అలా ఎత్తుకోవడానికి భయపడతా? వాటితో పాటు మమ్మల్ని కూడా చూసుకోండమ్మా. మెల్లిగండి, చూసుకోండి. మెల్లిగా మెల్లిగా. ఇంకా ఫాస్ట్ గా పరిగెత్తాలంటే ఏం చేయాలి? ఆయనకి ఏం తెలుసు? గట్టి నాలుగు తగ్గించండి, అయ్యే పరిగెత్తా. చాలా స్పీడ్ పరిగెత్తా. అలా కొట్టకూడదండి, కొట్టకూడదు. అలా కొట్టకూడదండి బాబా. ఆపండి, కొట్ట. అమెరికా. అయ్యా. డ్రైవింగ్. అయ్యా లైసెన్స్. అమెరికన్ లైసెన్స్. బురద గుడ్డు. బురదాబాద్ సన్ బాత్. అవును, మా బొడ్డోడేడి మట్లో కూరుపేడా అన్నా? ఏంటన్నా ఊరిపోయమ్మ లోపలికి? డ్రామా డ్రామా డ్రామా. స్పీడ్ వెళ్ళాలంటే ఏం చేయాలమ్మా? నాలుగు తగిలించాలన్నా. ట్రైన్ ట్రైన్ అంటే స్పీడ్ వెళ్తుందా? నమస్కారం అప్రారు. ఏంట్రా, ఎందుకలా నవ్వుతున్నారు? అంకుల్, మీ అమెరికాలో అందరూ ఇలాగే పిలిక జడేసుకుంటారా? ఎందుకు బాలేదా? మా ఊర్లో పిలిక జడలు వేసుకుంటే పూచోడు అంటారు. పూచోడా? అవునవును. ఏ, అమెరికాలో ఇది ఫ్యాషన్. ఫ్యాషనా? ఇలాంటివన్నీ మా మిన్నకి నచ్చవు. మరి ఎలా ఉంటే నచ్చుతుంది? మా తాతయ్య లాగా నీట్ గా ఉంటే నచ్చుతుంది. తాతయ్యలా? ఎలా? చెప్పు చెప్పు చెప్పు. అవునా? థాంక్స్.
నేను వచ్చినప్పటి నుంచి నువ్వు నవ్వితే ఎలా ఉంటావో చూడాలనుకుంటున్నాను. ఎప్పుడు చూశాను నువ్వు నవ్వితే చాలా బాగుంటావు మీను. నువ్వు నవ్వితే చాలా బాగుంటావు తెలుసా? మళ్ళీ ఇన్నాళ్ళకి మిన్నమ్మ మొహంలో నవ్వు చూస్తున్నాం మావా. నువ్వు హాస్పిటల్లో ఉన్నప్పుడు పేపర్లు ఇచ్చినప్పుడు పిల్ల తొందరపడుతుందేమో అనుకున్నాం. కానీ సమయానికి దేవుడే పంపించాడు. ఆ అబ్బాయిని మన మిన్నమ్మని ఒకటి చేస్తే ఆ నవ్వులు అలాగే ఉంటాయి. అలాగే చూద్దాం. శివరాత్రి వెళ్ళిన తర్వాత మాట్లాడదాం. శివ 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 శంభో వేర్ ఈస్ మై కాంబో లా 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 వేర్ ఈస్ మై కాంబో. ఓ ఇక్కడ నావా? వావ్ బ్యూటిఫుల్. ఫొటోస్ చాలా బాగున్నాయి. కాఫీ తీసుకోండి. అవి లైట్ చేయండి. ఆ నాటేసే ఫోటోలో ఎంకిలా చాలా బాగున్నావు మీను. ఆ నాట్లు వేసేటప్పుడు ఇంకిలా చాలా బాగున్నారండి. మీను, నేను ఇక్కడికి వచ్చి ఇన్ని రోజులైంది. ఇప్పటి వరకు నేనేంటో నా మనసులో ఏముందో నీకు తెలీదు. అందుకే పర్సనల్గా మాట్లాడాలి అన్నాను. మీను, మా మమ్మీ డాడీ నా చిన్నప్పుడే పోయారు. డబ్బే నన్ను పెంచింది. ఇప్పుడు నా దగ్గర చాలా డబ్బుంది, కానీ నాకంటూ నా వాళ్ళెవరూ లేరు. అలాంటి నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నిజమైన ప్రేమల్ని చూశాను. ఏదో సరదాగా 4 రోజులు గడిపెళ్దామని వచ్చి నేను ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళలేని పరిస్థితికి వచ్చాను. దీనికి కారణం నువ్వు. అరెస్ట్ మ్యాటర్ గురించి నెట్లో చూసినప్పుడే నువ్వంటే నాకు అభిమానం కలిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ అభిమానమే ఇష్టంగా మారింది. నేనేదో డబ్బు సహాయం చేశానని నన్ను ఇష్టపడక్కర్లేదు. నేను కాకపోతే ఇంకొకరు చేసేవారు. నేను చేసిన హెల్ప్ కాదు, నేను నీ మనసుకు నచ్చాలి. ఆల్రెడీ ఒకసారి దెబ్బతిన్నావు. ఆలోచించి నిర్ణయం తీసుకో. విను ప్లీజ్, నేను చెప్పేది విను. ఏం చెప్తావు? నేనేం తప్పు చేయలేదంటావు. మా వాళ్ళు కట్నం అడిగిన విషయం కూడా నాకు తెలియదంటావు. జరిగిన దాంతో అసలు నాకు ఏ సంబంధం లేదంటావు, అంతేగా? విను ప్లీజ్, నన్ను నమ్ము, నీ మీదొట్టు. చాలు, చెప్పిన అబద్ధాలు చాలు. నన్ను ప్రేమిస్తున్నానంటే నమ్మాను. నా ప్రేమ కోసం మీ వాళ్ళని వదిలేసి వస్తానంటే కూడా నమ్మాను. ఇంకా ఎన్నిసార్లు నమ్మాలి? అయ్యో అయ్యో అయ్యో, నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు విను. అరే నిన్ను ఎలా నమ్మించాలి? అసలు ఆ రోజు పని ఇంకేం చెప్పదు. ఇంకో క్షణం నువ్వు ఇక్కడ ఉన్నావంటే విను ప్లీజ్, నేను చెప్పేది కాస్త అర్థం చేసుకో. నీకేమైనా పిచ్చి పట్టిందా? అవును, పిచ్చి పట్టింది. ఏ రోజు నుంచి అయితే నేను ప్రేమించానో ఆ రోజు నుంచే నాకు పిచ్చి పట్టింది. ఏ రోజు నుంచి అయితే చెయ్యని తప్పుకు శిక్ష అనుభవిస్తున్నాను ఆ రోజు నుంచే నాకు పిచ్చి పట్టింది. కట్నం అడిగి మా అమ్మ అక్క తప్పు చేశారు. ఆఖరికి జరిగిన దాంట్లో నిజాలు తెలుసుకోకుండా కనీసం నాకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా నువ్వు కూడా తప్పు చేశావు. కానీ నేనేం తప్పు చేశాను? క్షణక్షణం నువ్వు ఎక్కడ దూరం అయిపోతావని కుమిలి కుమిలి చస్తూ బ్రతుకుతున్నాను. నువ్వు ఆవేశంలో ఉన్నావు. ఇప్పుడు నేనేం చెప్పినా నువ్వు అర్థం చేసుకో. కానీ నేను ఇక్కడి నుంచి చెప్పకుండా వెళ్ళను, అర్థమైందా? నందు, ఒరే నందు, అరే ఏమైందిరా? ఎలా ఉండేవాడివి, ఎలా అయిపోయావురా? అరే నువ్వే చేసినా థ్రిల్గా ఉండేదిరా. కానీ ఇలా ఇల్లు ఫ్రెండ్స్ వదిలేసి రోడ్డు మీద పడ్డాం ఏం థ్రిల్గా లేదురా. అవునరా. అయినా నువ్వేం తప్పు చేసావనరా నీకు ఈ పనిష్మెంట్? రే మిన్ను దగ్గరికి వెళ్దాం. వింటే మర్యాదగా చెప్పు, లేదంటే 2 చెంపలు వాచేలా కొట్టి చెప్పు. పదరా, మేము వస్తాం. వద్దురా.
చచ్చాడా బతికాడా? పోయాడు సార్. పోతే పోయాడు కానీ పోలీసులు కేసులు గొడవలు మనకెందుకు? పోనీ. ఓకే సార్. ఏం ప్రాబ్లం లేదమ్మా. మిస్టర్ సంజయ్ టైం తీసుకొచ్చి సేవ్ చేశారు. చాలా థ్యాంక్స్ బాబు. అయ్యో ఏంటండి ఇది? మీరేం టెన్షన్ పడకండి. మీ అబ్బాయి 5 minutesలో లేచుకొచ్చుంటాడు. ఇట్స్ ట్రూ. టేక్ కేర్. ఉంటానా? నిన్ను నా తప్పేం లేదు. నిన్ను నన్ను నమ్ము. నిన్ను ఏమిట్రా ఇది? అమ్మా అయిపోయిందమ్మా, అంతా అయిపోయింది. నిన్ను లేకపోతే నేను బ్రతకలేనమ్మా, బ్రతకలేను. మిన్ను 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 అది లేకపోతే ఏంటి? మేమంతా లేమా? నోర్మై! ఇదంతా నీ వల్లే జరిగిందే. అమ్మా అమ్మా ఆ అమ్మని అలా పిలిచి నా బుర్ర పాడు చేసావు కదే. అమ్మా తమ్ముడికి ఈ రేంజ్ సంబంధం చూద్దాం. అమ్మా తమ్ముడికి ఇన్ని కోట్లు ఇస్తారు. అమ్మా తమ్ముడికి పల్లెటూరి పిల్ల వద్దంటూ నా మనసు పాడు చేసావు కదే. వద్దే వద్దు, నువ్వు నా కళ్ళ ముందుండద్దు. ఎక్కడికి పోతావో పో, నీ మొగుడి దగ్గరికి వెళ్తావో నేను దూకి తెస్తావో చావు. నీ ఇలాంటి కూతురుంటే ఏ తల్లైనా నాలాగే తయారవుతుందే. ఏమండి చెప్పండి, దాన్ని వెళ్ళిపోమని చెప్పండి. అది నా కళ్ళు ఎదురుగుండా ఉంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. వెళ్ళిపోమని చెప్పండి, వెళ్ళిపోమని చెప్పండి. నువ్వు ఈ మాట అనాల్సింది ఇప్పుడు కాదు, అది మొగుడిని వదిలేసి మన ఇంటికి వచ్చినప్పుడే ఈ మాట అని ఉంటే ఈనాడు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. ఏ తల్లైనా కూతుర్ని కోడల్ని 2 కళ్ళుగా చూసుకుంటే ఏ ఇంట్లోనూ ఈ సమస్య ఉండదు. తప్పు నీదైనా దానిదైనా నాశనమైంది వీడి జీవితం. ముందు వీడి గురించి ఆలోచించు. ఆగండి, మళ్ళీ మొహం పెట్టుకొచ్చారు. దిగిన గారు దిగినట్టు వెనక్కి తిరిగి వెళ్ళిపోండి, లేదంటే ఇట్టే గొడవలు తేస్తారు మిమ్మల్ని. రాంజీ తొందరపడకు. నేనండి, మీకేం తెలీదు. ఇలాంటి వాళ్ళు ఇంట్లో ఉంటాం కాదు, ఊర్లో ఉన్న దరిద్రమే. అది కాదండి. వద్దమ్మా, ఇంకేం చెప్పొద్దు. ఒకసారి మీరు తప్పు చేశారు. మీరు ఎక్కువసేపు ఇక్కడ ఉంటే ఈసారి తప్పు మా వైపు నుండి జరుగుతుంది. మీనాక్షి, మేము పెద్ద తప్పు చేశాం. నిన్ను మమ్మల్ని క్షమించమని అడిగే అర్హత కూడా లేదు. నా కొడుకు ఏ పాపం తెలీదు. మేం చేసిన తప్పుకి వాడు శిక్ష అనుభవిస్తున్నాడు. మీనాక్షి, కన్న కొడుకు బాధ చూడలేక తల్లిగా వచ్చాను. అంటే అప్పుడు మీకు డబ్బు ముఖ్యం, ఇప్పుడు కొడుకు ముఖ్యం. అంతేకాని ఒక అమ్మాయి బ్రతుకు ఏమైపోయినా మీకు అవసరం లేదు. అది కాదమ్మా, కట్న కానుకల కోసం మేము ఆరాటపడ్డామే తప్ప నా కొడుకు మాత్రం నీ ప్రేమ కోసం ఆశపడ్డాడు. మా మీదున్న కోపంతో మీరిద్దరు దూరం కాకూడదు. ఇంకేం చెప్పదు. మీ వల్ల మేము పడ్డ కష్టాలు చాలు. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అలా అనకమ్మా, అహంకారంతో కరెన్సీ నోట్లను చూడగలిగామే తప్ప మా రక్త సంబంధాన్ని నిలపడానికి వచ్చే నిన్ను అవమానించి ఆ బాధను ఇప్పుడు అనుభవిస్తున్నావు. అమ్మని క్షమించు. క్షమించు అనే ఒక్క మాటతో పచ్చని పందిరిలో పోయిన పరువుని తిరిగి తీసుకురాగలరా? మా గుండెకు తగిలిన గాయాల్ని మాన్పగలరా? మీ అహంకారంతో మా మావయ్య ప్రాణాల మీదకి తెచ్చి మా అందరి నమ్మకాన్ని గాయపరిచారు. ఏ విధంగా మిమ్మల్ని క్షమించేది? నిజమే మీను, పోయిన పరువును తీసుకురాలేకపోవచ్చు, జరిగిన అవమానాన్ని చెరిపేయలేకపోవచ్చు, కానీ పచ్చని పందిళ్ళు విడిచి పెళ్లికి 10 మందిని పిలవగలం. తప్పు చేసిన చేతులతో తోరణాలు కట్టి చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకోగలం. అవును మీను, మా వల్ల జరిగిన తప్పుకి మేమే దగ్గరుండి పెళ్లి జరిపిస్తాం.
ఏమిట్రా ఇది? అవునమ్మా, మనకి శిక్ష పడాల్సిందే. అది కాదు. హాయ్ హాయ్, వాట్ సర్ప్రైజ్. మీరు మెను వాళ్ళకు ముందే తెలుసా? నా పెళ్లికి వచ్చినందుకు థ్యాంక్స్ ఫ్రెండ్. ఇప్పటి వరకు నేను ఒక్కనే అనుకున్నా, ఈ రోజు నుండి నాకు ఇంతమంది రిలేటివ్స్. ఐఎమ్ సో హ్యాపీ. తప్పుగా అనుకోకు, ఇది మన పెళ్లి కోసం తీసుకున్నది. నాకెలాగో అదృష్టం లేదు, కనీసం మీ పెళ్లికైనా ప్లీజ్. ఆనందం చిందులు వేసే పెళ్లికి ఆహ్వానం, అనురాగం ఆశిస్సిచ్చే సుముహూర్తం. గుడిలేని దేవత మోమున ఎంతో ఉల్లాసం, దోసిలితో హారతినిచ్చే వైభోగం. మనసంతా మమకారాలు, అందేలేని అనురాగాలు, మారిపోవులే భ్రమరతలు, పన్నీటి జలపాతాలు. ఆనందం చిందులు వేసే పెళ్లికి ఆహ్వానం, అనురాగం ఆశిస్సిచ్చే సుముహూర్తం. అదో పెళ్లి మొదలైపోయే, ఎదే వేదికాయే, సగమైన ప్రేమ తానే పగే బూనిపోయే. ఎడారైన ముడులే మూడు, ఎడం అడుగులేడు, కలే తీర కళ్ళు రెండు, కన్నీట నిండు. అందరెంతో హాయిలే, ఆనందం చిందులే, పందిరంతా జోరులే, గుండెల్లో హోరులే. ఇదే పెళ్లి వేళ మోగే ఒకే మేళ తాళము. ఆనందం చిందులు వేసే పెళ్లికి ఆహ్వానం, అనురాగం ఆశిస్సిచ్చే సుముహూర్తం. ఇదే పెళ్లి ముందే జరుగు అలా స్వర్గమందు, అదే పెళ్లి మళ్ళీ జరుగు ఈ జనం ముందు. సరేనంది మంగళసూత్రం, తులం బరువు మాత్రం, ఇదే 100 ఏళ్ల స్తోత్రం, మది పుణ్యక్షేత్రం. ఇంత మేలు చాలక ఇంకేదో కోరిక, అప్పగింతే అందిక చెంపల్లో చారిక. ఇలా కంచిదాక సాగే కథే ప్రేమ కానుక. ఆనందం చిందులు వేసే పెళ్లికి ఆహ్వానం, అనురాగం ఆశిస్సిచ్చే సుముహూర్తం. గుడిలేని దేవత మోమున ఎంతో ఉల్లాసం, దోసిలితో హారతినిచ్చే వైభోగం. మనసంతా మమకారాలు, అంతేలేని అనురాగాలు, మారిపోవులే భ్రమరతలు, పన్నీటి జలపాతాలు. ఆనందం చిందులు వేసే పెళ్లికి ఆహ్వానం, అనురాగం ఆశిస్సిచ్చే సుముహూర్తం.
నందు, ఏంటి ఇక్కడున్నావు? కార్డ్స్ పనిచేసి పందిరేసేసి 10 మందిని పిలిచేస్తే పెళ్ళైపోతుందా? పెళ్ళంటే వేదమంత్రాలు భజంత్రిల సమస్య కాదు, చాలా ఉంటాయి. తాలి కట్టి తలంబ్రాలు పోయటానికి నేనున్నాను, కానీ అక్షింతలు వేసి ఆశీర్వదించడానికి అయిన వాళ్ళు కావాలి. అంటే నువ్వు కావాలి. ఐఎమ్ సారీ పంతులు గారు. హే, అక్షింతలు వేయాల్సింది నువ్వు కాదు, నేను. నాకు జరిగిందంతా తెలిసింది. సారీ అండి, వాళ్ళకేం తెలీదు, ఏదో తెలియకుండా మాట్లాడినట్టున్నారు. నందు, ప్లీజ్ ప్లీజ్ చూడు మీను, నా పట్ల నీకు కృతజ్ఞత ఉంది, అది నేను చేసిన సహాయానికి. నందు పట్ల నిజమైన ప్రేమ ఉంది, కానీ చెప్పలేని పరిస్థితి. ఇంతమందిని మార్చావు, ఇందరి అభిమానం పొందావు, కానీ నందుకి చెయ్యని తప్పుకి శిక్ష వేశావు. వద్దు మీను, 4 రోజులు మీతో కలిసి ఉన్న నాకే మిమ్మల్ని వదిలి వెళ్ళాలంటే ఇంత బాధగా ఉంది. మరి నువ్వే ప్రాణంగా బతుకుతున్నా నందు పరిస్థితిని అర్థం చేసుకో. My journey ends here, and yours begins. Hey, lucky guy. I'm sorry. I love you. I love you too. నీ చూసిన నాలో మొదటిసారే తెలియని ఓ